Hello, hi. Educationist, గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, పొలిటీషియన్ అండ్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్ ఇస్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ భరత్. నమస్కారం అండి. నేను ఇంటర్వ్యూ చేసే ముందు మీతో ఒక కండిషన్స్ అప్లై ఒకటి పెడదాం. గుడ్ గుడ్. ఓకే, అదేంటంటే నేను చాలా మంది పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ చేశానండి. బట్ దెర్ ఆర్ పొలిటీషియన్స్ లైక్ యూ హూసే నేను ఏది పడితే అది మాట్లాడలేను, నా పాలిటిక్స్ డిఫరెంట్ ఉంటాయి, అందరిలాగా నేను ఉండలేను, ఇలా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడమంటున్నారా? ఫ్రీగా మాట్లాడమంటలేదు, దానికి ఎంతవరకు నిబద్ధతగా ఉంటారు అన్నది నా ప్రశ్న. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి మీరు నిజంగా మీ ఐడియాలజీస్కి కట్టుబడి ఉంటారా అన్నది వాళ్ళ క్వశ్చన్సా? అది ఇప్పుడు చెప్పిందుకు ఇంటర్వ్యూ తర్వాత మీకే తెలుస్తుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి వేరే పార్టీ వాళ్ళని మనం ఏమీ అనకూడదు అన్న సిద్ధాంతంతో మాత్రం మీరు మాట్లాడకూడదు. ఇఫ్ ద అదర్ పొలిటికల్ పార్టీ హస్ డన్ సంథింగ్ రియలీ గుడ్, దెన్ యూ షుడ్ టెల్ ఇట్ ఇస్ దే హావ్ డన్ గుడ్. అండ్ టీడీపీలో కూడా గుడ్ అండ్ బ్యాడ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ యూ షుడ్ బి ఓపెన్లీ టెల్లింగ్ అండ్ డిస్కసింగ్. అది మీ కండిషన్. నా రెస్పాన్స్ ఏంటి అంటే వైసీపీ చేసింది అంతా బ్యాడా, ఏ మంచి లేదా అంటే ప్రతి గవర్నమెంట్లో చేసేది ఎంతో కొంచెం మంచి ఉంటుంది. టీడీపీ చేసేది అంతా మంచిదా, ఏమీ చెడు లేదా అంటే కాదు, ఎంతో కొంత చెడు ఉంటుంది. నేను అది ఇంటర్వ్యూస్లో ఎందుకు చెప్పను అంటే నేను టీడీపీ గురించి క్రిటిసిజము ఇచ్చినా ఆ స్పెసిఫిక్ క్రిటిసిజం ఆ ఒక్క బిట్ వైరల్ చేస్తారు వైసీపీ ట్రోల్స్. నేను వైసీపీ గురించి ఏదన్నా స్పెసిఫిక్గా పొగిడినా అది కూడా కట్ చేసి వైసీపీ ట్రోల్స్ వైరల్ చేస్తారు. సో ఫర్ దట్ రీజన్ ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను. ఇట్స్ బికాజ్ మనం ఉన్న సొసైటీలో చెడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, మంచి అనేది చాలా మెల్లగా వెళ్తుంది. నాకు చెప్పాలని ఉంది ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఈ 1-2 బాగానే జరిగినాయి అని. సో అది నేను ఇండైరెక్ట్గా చెప్తాను. లేకపోతే టీడీపీలో ఈ 1-2 బ్యాడ్ అని చెప్పాలనుకుంటాను, అది కూడా ఇండైరెక్ట్గా చెప్తాను. కానీ డైరెక్ట్గా నేను చెప్పి స్పెసిఫిసిటీతో చెప్తే దట్ బికమ్స్ వైరల్ మెటీరియల్. మీ ఇంటి పేరు మతుకుమిల్లి, కానీ మీరు చాలా మెతక మనిషి అని అంటుంటారు. మెతకేనా? మెతక ఇన్ మాట. అది రాజకీయాలకు ఎంతవరకు పనికొస్తుంది? మెతక ఇన్ ద సెన్స్ దట్ నేను నా స్పీచెస్లో అగ్రెసివ్గా ఒకరి మీద అరవడము, లేకపోతే జనరల్గా వాయిస్ మాడ్యులేషన్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడడము ఇది ఉండదు. ఆ విధంగా మెతక. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో, ఒక ఇచ్చిన మాట మీద నిలబడడంలో నేను చాలా కఠినంగా ఉంటాను. అయితే ఎవరైనా నన్ను అడగడానికి ఏదో వస్తారు, నేను అది అసలు చేయలేను అని నాకు తెలిసినప్పుడు ఇది చేయలేనని చెప్పేస్తాను. సో వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ట్రై చేస్తాను అని చెప్పచ్చు కదా అని కొందరు అనుకుంటారు. అక్కడ దే ఫీల్ హీస్ టూ ఫర్మ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేను మాట్లాడే విధానము, లేకపోతే ఒకరిని నేను రెచ్చగొట్టానా, నాకు రెచ్చగొట్టడం అంత ఇష్టం లేదు. డెఫినెట్లీ నాకున్న బాధ చెప్తాను. అండ్ పాలిటిక్స్లో కూడా నేను ఇట్స్ ఎ జర్నీ. నేను ఇక్కడ T20 ఆడడానికి రాలేదు, టెస్ట్ మ్యాచ్ ఆడడానికి వచ్చాను. కాబట్టి నేను కూడా పెరుగుతాను, నేర్చుకుంటాను, నాలో కూడా మార్పులు వస్తాయి. డే 1 ఎట్లా ఉన్నామో ఇప్పటికే మార్పు వచ్చింది. సో యూ విల్ కీప్ ఇంప్రూవింగ్. మార్పు టువర్డ్స్ ద బెస్టా టువర్డ్స్ వర్స్ట్? బెటర్ అని అనుకుంటున్నాను. అది ఐ థింక్ ఇట్స్ సైనోసైడల్ వేవ్. ఫస్ట్ ఇంప్రూవ్ అవుతూ వస్తాం, ఏదో పాయింట్లో మనం డిగ్రేడ్ అవడం మొదలు పెడతాం. ఆ పాయింట్ మనకి వెంటనే తెలియదు, కానీ కొంతసేపు తర్వాత తెలుస్తుంది మనం డిగ్రేడ్ అవుతున్నామని. ఆ స్టేజ్లో మనకి వదిలేయడం సిద్ధంగా ఉంటే ఐ వాంట్ వాక్అవుట్. ఒక డాక్టర్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక బ్యూరోక్రాట్ కానీ ముందు జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కడైనా ఒక ఎంథ్యూజియాజం ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే నీతిగా, నిజాయితీగా, చాలా నిబద్ధతతో పనిచేయాలి, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాటికి మనం లోబడకూడదు అని ఒక ఇదితో వస్తారు వాళ్ళందరూ. కానీ పోను పోను సిస్టమ్ కరప్ట్స్ దెమ్ అని అంటారు. అంటే ఎస్పెషలీ మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రసీ ఏ స్థాయిలో ఉందంటే ఇంకా నువ్వు ఏదైనా చేయొచ్చు, నిన్ను అడిగేటోడు లేడు అన్న స్థాయిలో డెమోక్రసీ ఉంది. సో ఈ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఒక యంగ్ బడింగ్ పొలిటీషియన్ హూ వాంట్స్ టు రియల్లీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ పాలిటిక్స్ అని వచ్చినప్పుడు హౌ కెన్ యూ సే దట్ యూ వోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్?
ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. మీరు ఇందాక చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన మాట 2 పాయింట్లు కొంచెం లోపలికి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్. ఇప్పుడు ఒక రెవెన్యూ వ్యవస్థలో ఒక కలెక్టర్ అనే మనిషి హీ ఎంటర్స్ ఇన్ ద మిడిల్. హీ ఈస్ నాట్ CCLA. అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ నాట్ ద క్లర్క్ ఇన్ ద విలేజ్ రెవెన్యూ ఆఫీస్. కలెక్టర్ ఇస్ ఇన్ ద మిడిల్. మరీ కింద లెవెల్లో ఎంటర్ అయిన వాళ్ళకి అసలు దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో స్కోప్ ఆఫ్ నాట్ గెటింగ్ కరప్టెడ్ అండ్ వాళ్ళకి అంత గ్రోత్ కూడా ఉండదు. మిడ్ లెవెల్లో ఎంటర్ అయిన వాళ్ళకి కొంత ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంటుంది, లాటరల్ ఎంట్రీ లాగా లైఫ్లో. వాళ్ళు ఆ ఉద్దేశంతో ఎంటర్ అవుతారు, నేను మారకూడదు, నేను సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, మంచి పేరు పొందాలి. కానీ నేను చూసినంత వరకు IAS ఆఫీసర్స్లో బై ద టైం రిటైర్మెంట్కి వచ్చేసరికి 10 మందిలో నాకు నచ్చిన వాళ్ళు లేకపోతే చాలా గొప్ప వాళ్ళు అని చెప్పగలిగిన వాళ్ళు 10 మందిలో ఇద్దరుంటే గొప్ప 20%. మిగతా 8కి బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. కానీ వేరియస్ కారణాల వల్ల వాళ్ళు చాలా ఈగోయిస్టిక్గా అయిపోతారు, లేకపోతే చాలా జేడెడ్గా నెగిటివ్ అయిపోతారు, లేకపోతే యాపథెటిక్, అసలు ఎవరికి ఏమైతే నాకేంటి అనే దానికి వచ్చేస్తారు. అండ్ ఐ థింక్ ఆ సిస్టంలో ఉన్న ఆ కరప్షన్ వల్ల, మనీ కరప్షన్ కాదు, పవర్ కరప్షన్, అన్ని మైండ్ కరప్షన్, అబ్యూజ్ ఫేస్ చేసి వీళ్ళు అబ్యూజివ్గా తయారయ్యి అంతా పోతుంది. కానీ దాన్ని సర్వైవ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వాళ్ళు దే ఆర్ ది ఇన్స్పిరేషన్. మనము మంచి ఐడియల్స్తో ఒక సిస్టమ్ ఎంటర్ అవుతాము. నేను ఎవరికైనా గైడెన్స్ ఇచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ నీకు మెంటల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా చూసుకో, మానసికంగా బలం ఉందా లేదా, లేకపోతే కొన్ని ప్రయాణాలు చాలా కష్టం. ఆ బలం మీకు ఉంది అని మీకు అనిపిస్తే మొదట అడుగు వేయండి. బాగా సెట్ అయ్యి మీరు ఆఫీసర్ అయితే దాని తర్వాత మీరు లుక్ ఫర్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఒకటి, మీ రోల్ మోడల్ ఎవరు, ఒక బలమైన రోల్ మోడల్ని, మెంటర్ని ఎత్తుక్కోండి. ఎందుకంటే వాళ్ళు మీకు ఒక అంబ్రెల్లా ఇస్తారు పాడవకుండా. ఆ మెంటర్ లేకపోతే దారి లేకుండా ఉన్నాను అనుకోండి, కొన్నిసార్లు తప్పుదారిలో వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే, కీప్ అన్ ఎస్కేప్. యాజ్ అ ఆఫీసర్ నువ్వు ఉన్నప్పుడు వర్క్ ప్రెషర్స్ ఎప్పుడూ ఉంటాయి. రీడ్ అ బుక్, గో ఆన్ అ హాలిడే, స్పెండ్ టైమ్ విత్ సమ్ అదర్ పీపుల్ అవుట్సైడ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. బిజినెస్ పీపుల్తో టైం స్పెండ్ చేయి, ఆర్టిస్ట్తో టైం స్పెండ్ చేయి. అప్పుడు మైండ్ కొంచెం కొత్త పర్స్పెక్టివ్స్ వస్తాయి. అదే దాంట్లో ఉండిపోయాం అనుకోండి, రోజు అదే చేసేసరికి నెగిటివిటీ వచ్చేస్తుంది. యాజ్ అ పొలిటీషియన్ కూడా అది అవసరం. మామూలుగా పీపుల్ ఎట్ ద టాప్, వాళ్ళ వరల్డ్ వ్యూ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ పీపుల్ ఇన్ ద మిడిల్ అండ్ ద బాటమ్, ఎకనామిక్లీ, హైరార్కికలీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్. ఆర్గనైజేషన్స్ని, దేశాలని లీడ్ చేసే వాళ్ళు లక్షల మందికి, కోట్ల మందికి వాళ్ళు లీడర్షిప్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తారు అంటే, నేను తీసుకునే నిర్ణయం వల్ల 10 మందికి మేలు జరిగితే ఒకరికి హాని జరిగినా పర్వాలేదు అనే విధానంలో ఉంటారు వాళ్ళు. ఐఎమ్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్. నాకు గీతంలో ఇవాళ 30,000 స్టూడెంట్స్, 6,000 ఎంప్లాయీస్. గీతం మంచి కోసం నేను తీసుకునే నిర్ణయంలో 70% హ్యాపీ ఉంటే 30% అన్హ్యాపీ ఉంటారు. నేను ఆ 30% బాధ మీదే ఫోకస్ చేస్తే నేను ముందుకు వెళ్ళలేను. సో ఇవాళ ఒక ఆఫీసర్ పాలిటీషియన్ అవడానికి, ఒక బిజినెస్ కుటుంబం నుంచి లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కుటుంబం నుంచి రాజకీయ నాయకుడు అవడం ఇస్ డిఫరెంట్. ఆఫీసర్ వ్యూ ఇస్ వెరీ డిఫరెంట్. మీరు ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. దే ఆర్ నాట్ ఓనర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ నాట్ ఫౌండర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దే హ్యావ్ బికమ్ ఫౌండర్స్ లేటర్ ఆఫ్టర్ ఫుల్ కెరియర్. నా స్టార్టింగే నేను ఒక ఎంప్లాయీగా పనిచేసి బోర్డు మెంబర్ అయ్యి ఇవాళ ఆ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఇప్పుడు పనిచేస్తున్నాను. సో నేను చూసిన కోణము, నేను చూసిన విధానము ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మీరు సిస్టంలో కరప్ట్ అవ్వటం మీకు ఛాన్స్ తక్కువ అంటారు? తక్కువ, నాట్ ఇంపాసిబుల్, తక్కువ. ఎందుకు తక్కువ అంటే, నేను ఆర్థికంగా నా కుటుంబం మీద ఆధారపడుతున్నాను. వాళ్ళు ఇచ్చిన డబ్బుల వల్లే నేను ఇవాళ కంఫర్టబుల్ లైఫ్ బతుకుతున్నాను. అండ్ నా ఎలక్షన్ ఖర్చు కోసం కూడా వాళ్ళే నాకు హెల్ప్ చేస్తారు. సో నేను బయట సమాజం మీద ఎక్కువ ఆధారపడక్కర్లేదు. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే హెల్ప్ తీసుకుంటాను, బట్ నాకు నువ్వు హెల్ప్ చేయాల్సిందే, లేకపోతే నువ్వు నాకు ఇంత ఇవ్వకపోతే నేను రేపు నీ అంతు చూస్తా, ఇట్లా నాతో ఉండదు కదా. అండ్ దానివల్ల నాకు స్వేచ్ఛ ఎక్కువ. అండ్ నా కుటుంబంలో వాళ్ళు బిజినెస్లో ఉన్న ఇబ్బందులు చూసిన తర్వాత నాకు ఈ డబ్బు, పవర్, దీని మీద వ్యామోహం చాలా తక్కువ. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, వస్తుంది పోతుంది. లేనప్పుడు మనుషులు మనతో ఎట్లా ఉన్నారో మనం చూస్తే నిజంగా మన మిత్రులు ఎవరో మనకు తెలుస్తుంది. సో మిత్రుడు కానివాడు మనతో బాగున్నా ఒకటే, బాగోకపోయినా ఒకటే. సో దానికోసం మనం పెద్ద తాపత్రయపడాల్సిన అవసరం లేదు. సో వన్స్ యూ హ్యావ్ యువర్ ప్రయారిటీస్ క్లియర్, హూ ఆర్ ఇంపార్టెంట్ టు యూ, మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ,
ఇక మిగతా వాళ్ళందరూ ఆర్ ఇర్రెలవెంట్. సో అప్పుడు దానికి డబ్బు అవసరం లే, దానికి పవర్ అవసరం లే. సో ఇవాళ నేను ఒక ఎంపీగా అయినా లేకపోతే యూనివర్సిటీ ప్రెసిడెంట్గా అయినా నాకు వచ్చే ఆనందం తృప్తి ఏంటి అంటే ఎన్ని మంది జీవితాలు నేను మార్చగలుగుతున్నాను ఫర్ ద బెటర్. ఓకే. ఇవాళ 100 మంది నా వల్ల సంతోషంగా ఉండి రేపు అది 1000 అయ్యి, రేపు అది 1,00,000 అయ్యి, రేపు అది 1,00,00,000 మంది అయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకు అది జాయ్ వస్తుంది. నాకంటూ నా డైరెక్ట్ జాయ్ అనేది లైఫ్లో తగ్గుతూ పోయింది. అంటే నేను సినిమాలు చాలా చూసేవాడిని. ఇప్పుడు సంవత్సరానికి హార్డ్లీ 5-10 సినిమాలు చూస్తున్నాను. ముందు సంవత్సరానికి 200 చూసేవాడిని. నేను ఫుడ్ బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు షుగర్ మానేసా, డీప్ ఫ్రైడ్ ఫుడ్ మానేశాను. నాకు గ్యాస్ ప్రాబ్లం వల్ల లేట్ నైట్ ఫుడ్ తినడం మానేశాను. సో ఫుడ్ కూడా ఇప్పుడు బతకడానికి తింటాను కానీ తినడానికి బతకట్లేదు. సో అట్లా మెటీరియల్ థింగ్స్ అన్నీ వదిలేసుకుంటున్నా. సో యూఆర్ వర్కింగ్ ఫర్ అదర్స్ నౌ. ఓకే. ఒకటి మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఐఎమ్ అన్ ఎంప్లాయీ, నాకు 3.5 లక్షలు 4 లక్షల జీతం వస్తుంది, దాని మీద నేను బతుకుతున్నాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నాకు నేనుగా సంపాదించింది ఏం లేదు, ఎలక్షన్స్కి కూడా నాకు ఏదైతే ఎంపీలకు ఉంటుందో 60-70 లక్షలు అది మాత్రమే ఖర్చు పెడతాను. కంటెస్టెంట్ ఇప్పుడు 90 లక్షలు ఖర్చు పెడతాను, ఎవరైనా సహాయపడితే ఇంకొంచెం ఖర్చు పెడతాను. సో నా క్వశ్చన్ ఈజ్, అసలు ఎన్నికలకి ఖర్చు ఇంతెందుకు అవుతుందండి? అండ్ ఆ ఖర్చుని తప్పించుకోలేమా? మీరు ఇప్పుడు ఇన్ని ఐడియాలజీస్ మాట్లాడుతున్నారు, డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నిక గెలవలేరా అన్నది మై క్వశ్చన్. కాంట్ యూ విన్ అన్ ఎలక్షన్? Was this one of the reasons for your losing the election in 2019? First, I'll answer the first question. Yeah. Second question, మీరు మళ్ళీ అడగండి. బిజినెస్ చేసి దాంట్లో డబ్బులు సంపాదించి ఇవాళ 100 కోట్లని 200 కోట్లు చేయాలనే ఎనర్జీ, ఎంతూసియాజం 2 ఏళ్ళు మా నాన్నతో పనిచేశానని చెప్పాను కదా, అది ఆ టైంలో రియలైజ్ అయ్యాను. 1. 2, నాకు గవర్నమెంట్తో వర్క్ చేయడం అస్సలు ఇష్టం లేదు. గవర్నమెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ గుండా. రియలీ? యా. ఏ గవర్నమెంట్? అన్ని గవర్నమెంట్స్, నాట్ అబౌట్ వైసీపీ. మీ గవర్నమెంట్ ఒకరు వస్తే నో, ఇట్ ఇస్ నాథింగ్ టు డు విత్ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్. గవర్నమెంట్ యాజ్ అన్ ఎంటిటీ ఈజ్ అ గుండా. గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఎవరు పోట్లాడలేరు. ఏ గవర్నమెంట్ అయినా సరే, బిల్లు పెండింగ్ ఉంది, ఇవ్వట్లేదు, టైంకి లేదు, నువ్వు కోర్టుకి వెళ్తే వస్తుంది అనుకుంటున్నావా? రాదు. నీకు 1000 కండిషన్లు పెడతారు, దాంట్లో నువ్వు 999 పూర్తి చేసినా ఆ ఒక్కటి ఎక్కడో వాళ్ళు ఎత్తుక్కుని నిన్ను వచ్చి అరెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ ప్రతి 5 సంవత్సరాలు మారుతుంది. గవర్నమెంట్లో ఒకరే కాదు, దాంట్లో ఎంట్రీ లెవెల్ ప్యూన్ కూడా నువ్వు నచ్చకపోతే నీ ఫైల్ నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేయడు. సో మా నాన్న ఎక్కువ గవర్నమెంట్తో వర్క్ చేస్తారు. సో ఐ టుక్ అ డిసిషన్ ఇన్ లైఫ్ దట్ నేను ఎప్పుడు గవర్నమెంట్తో పని చేయకూడదని. నా బయర్ గవర్నమెంట్ ఉండకూడదు, నా సెల్లర్ గవర్నమెంట్ ఉండకూడదు, నా బిజినెస్ గవర్నమెంట్ పర్మిషన్ మీద ఎక్కువ ఆధారపడి ఉండకూడదు. నేనే పని చేసిన. అంటే ఇప్పుడు గీతం యూనివర్సిటీకి అసలు గవర్నమెంట్కి సంబంధం లేదు, వెరీ లిమిటెడ్. ఇవాళ గీతం యూనివర్సిటీకి సీట్లు పెంచడానికి నాకు పర్మిషన్ అవసరం లే, ఫీజు పెంచడానికి నాకు పర్మిషన్ అవసరం లే. దాని వెనకాల ఒక లాజిక్ ఉన్నంత కాలం గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. నాకు ఎప్పుడు కన్జ్యూమర్ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం. నువ్వు బాగా పనిచేస్తే కన్జ్యూమర్ ఒప్పుకుంటాడు, నీ దగ్గరికి వస్తాడు. నువ్వు బాగా పని చేయకపోతే కన్జ్యూమర్ నేను తిరస్కరిస్తాడు, ఇంకో దగ్గరికి వెళ్తాడు. 5 years పాలిటిషియన్గా సర్వైవ్ అవ్వాలి అంటే నీకు కంటిన్యూస్గా ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ప్రోగ్రాము, మీ నాయకుడు ప్రోగ్రామ్ ఒకటి అయినా నీకు ఖర్చు ఉంటుంది. అండ్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఇన్ పాలిటిక్స్ మీ కార్యకర్తలు ఎవరికి ఏదో సమస్య వస్తుంది, ఒకరికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఒకరికి చదువు ప్రాబ్లం వస్తుంది. నాకు దేవుడి దయ వల్ల యూనివర్సిటీ ఉంది కాబట్టి యూనివర్సిటీ ద్వారా కొందరికి హెల్ప్ చేయగలుగుతాను. ప్రైమరీగా చాలా మందికి ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఉంటుంది. బట్ ఇది కాకుండా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. నేను టెంపుల్ కడదాం అంటున్నాను, నాకు డొనేషన్ ఇవ్వమని కొందరు వస్తారు. నేను ఏదో ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను, దీనికి ఇవ్వమంటారు. ఇలా రకరకాలుగా అది మనం వెన్ వేర్ ఇన్ ఆపోజిషన్ ఎక్కువ మన మీద ఎక్స్పెక్టేషన్ అంత ఎక్కువ ఉండదు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. కానీ సాధారణంగా నేను చూసింది ఏంటి అంటే జనాలు కూడా, సమాజం కూడా ఖర్చు పెట్టే వాడి దగ్గరికి ఎక్కువ మంది చేరతారు. సో ఇవాళ తక్కువ టైంలో ఎక్కువ విజిబిలిటీ రావాలి, ఎక్కువ మందికి చేరాలి, ఎక్కువ మంది మన గురించి మాట్లాడాలంటే ఖర్చు పెట్టాలి. నేను నీతివంతుడిని, నా ఆలోచనలు ఇట్లా ఉన్నాయి, నేను బాగా మాట్లాడతాను అంటే వస్తుంది. బట్ ఈ వ్యవస్థ తొక్కేస్తుంది అట్లాంటి వాళ్ళని. సో మీరు ఏ రకం మరి? బిట్ ఆఫ్ బోత్ అండి. డబ్బులు కూడా ఖర్చు పెడతాను నేను. త్రూ అవుట్ ది ఇయర్ నాకు ఏదో ఖర్చు ఉంటానే ఉంటుంది. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ మనీ పాలిటిక్స్. యూ డోంట్ బిలీవ్ ఇన్ మనీ పాలిటిక్స్, బట్ త్రూ అవుట్ ద ఇయర్ మీకు ఏదో ఖర్చు ఉన్నప్పుడు మీరు ఆ ఖర్చును ఎట్లా భరిస్తున్నారు? ఫాదరే నాకు ఏదైనా మేజర్ ఎక్స్పెండిచర్. మీ రాజకీయ ఎదుగుదల కోసం ఇన్ని లక్షలు మీ ఫాదర్ ఖర్చు పెట్టాలి. ఇస్తున్నాడు కాబట్టి ఏదో రోజు ఇవ్వకపోతే నాకు ఇబ్బంది. You are an earning independent individual. Why should you depend on your father now?
కొందరు అనేది ఏంటంటే గీతం నుంచే జీతం తీసుకోవచ్చు కదా. ఓకే. ఆ ట్రస్ట్ ఫస్ట్ ఇస్ నాన్ ప్రాఫిట్ ట్రస్ట్. దాంట్లో క్లియర్గా నువ్వు జీతం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని రాసి ఉండదు. బట్ ఇట్ సేస్ దట్ ఎనీ ఎక్స్పెండిచర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ క్యాన్ బి ఇంకర్డ్ బై ద ట్రస్టీస్ ఆల్సో. ఇట్ ఈస్ అంబిగ్యూస్. నాకేంటి అంటే నేను ఆర్మ్స్ లెంత్లో ఉంటే నేను ఏ నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకోగలుగుతాను, నన్ను ఎవరు ఫింగర్ ఇచ్చి చూపించలేరు అనేది నా పాయింట్. సో నాకు ఫ్లైట్ టికెట్లు కూడా గీతంలో కొనడం ఇష్టం లేదు నా పేరు మీద. నా డ్రైవర్ శాలరీ గీతమే కడుతుంది, నా ఎంటైర్ ఆఫీస్ శాలరీ గీతమే కడుతుంది, అదేం ఇష్యూ కాదు. నాకు అంతా ఆ ఎక్స్పెండిచర్ అంతా కడితే నేను ఆరిపోతాను. బట్ నా డైరెక్ట్ ఎక్స్పెండిచర్ గీతం మీద తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సో అది ఎక్కడి నుంచి, అది మీ నాన్న ఇస్తారా? అంతే. నా ఫ్లైట్ టికెట్స్ ఆయన కడతారు, నా ఇల్లు రెంట్ ఆయన కడతారు, నా ఇల్లు నడపడం కూడా ఆయన కడతాడు. నా జీతం మళ్ళీ అది కాకుండా నాకు జీతం ఇస్తారు. ఆ కంపెనీస్కి నేను బోర్డ్ మీటింగ్స్ అటెండ్ అవుతాను, స్ట్రాటజిక్ గైడెన్స్ ఇస్తాను. డే టు డే ఇన్వాల్వ్ అవ్వని టైం లేదు కాబట్టి. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ విషయంకి వద్దాం. ఎలక్షన్స్కి ఖర్చు పెడతారా పెట్టరా? ఎలక్షన్స్కి ఏ రూపంలో ఖర్చు పెడతారు? నిజంగా మన దేశంలో అనుకుంటున్నట్టు కాదు, నిజమే అనుకోండి, జనాలకి డబ్బులు ఇస్తారు ఎలక్షన్ టైంలో అన్నది నిజమా? ఒకవేళ నిజమైతే మీరు ఇస్తారా? అది నిజము, నేను ఇవ్వను. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే, మందు పొయ్యకపోతే ఎలక్షన్ గెలవరంట. అందుకే ఎంపీ చూస్ చేశాను. ఓ, ఎంపీ అయితే గెలుస్తారా? ఎంపీ డజంట్ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ ఉండదా? ఎంపీకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓకే. ఎంపీ ఎమ్మెల్యే చూసుకుంటారు, అంటే ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ చూసుకుంటారు. ఎస్. ఓకే, వెరీ తెలివి ఉంది మీకు బాగా. అంటే ఇట్స్ లైక్ దిస్ అండి, సమాజం నేను మార్చలేను, బట్ మార్పు అనేది బయట నుంచి కన్నా లోపల నుంచి ఎక్కువ చేయగలుగుతానని నమ్మేవాడిని. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ మారాలంటే నేను రాజకీయ వ్యవస్థ లోపలికి ఎంటర్ అవ్వాలని అనుకునేవాడిని. అయితే బయట ఉండి గోడ మీద కూర్చుని బాలేదు అంటే ఎప్పుడు మారదు. కానీ ఎంట్రీ అయినప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే నేను గెలవకుండా ఏమీ చేయలేను. ఇండిపెండెంట్గా వెళ్ళొచ్చు, ఓట్లు పడవు, ఒక పార్టీ ప్లాట్ఫామ్ కావాలి. ఏ పార్టీ ప్లాట్ఫామ్ చూసినా సరే ఆ పార్టీకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. పార్టీ విల్ హ్యావ్ సర్టన్ ఎక్స్పెక్టేషన్స్. నువ్వు ఇలా వ్యవహరించాలి, నీ స్టాండ్ ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఖర్చు పెట్టాలి. అది అందరూ అన్ని మీట్ అవ్వకపోవచ్చు, కానీ హూఎవర్ ఇస్ ద క్లోజెస్ట్ వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత నేను ఏది విల్లింగ్గా ఉన్నాను, ఏది విల్లింగ్ లేనో, దానికి నాకు ఏ పార్టీ సూటబుల్ ఉందో అది చూస్ చేసుకుని నేను టీడీపీ జాయిన్ అయ్యాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నాలాంటి వాడు సర్వైవ్ అవ్వలేడు, చేయలేడు. బికాస్ అక్కడ తిట్టాలి, అక్కడ నేను తిట్టలేను, లేకపోతే అక్కడ అందరూ చాలా మంచి వాళ్ళు అండి, తిట్టక్కర్లే, దేర్ ఇస్ నో ఫోర్స్. ఇక్కడ తిడితే పెరుగుతానని అనుకున్న వాళ్ళు తిడతారు. నా మీద ఎప్పుడు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి తిట్టమని ఎవ్వడూ చెప్పలే. ఇప్పుడు దాకా 5.5 సంవత్సరాలు అవుతుంది. కొందరు ఏ వ్యవస్థలో అయినా పెరగడానికి దారులు ఎత్తుక్కుంటారు. కొందరు ఆర్గనైజేషన్ వర్క్ చేయాలని కొందరు అనుకుంటారు, కొందరు డబ్బులు సంపాదించి పారాషూట్ అవుదాం అనుకుంటారు, కొందరు స్పోక్స్ పర్సన్ అయ్యి ఎదుగుదాం అనుకుంటారు. స్పోక్స్ పర్సన్ అయ్యి ఎదగాలి అంటే, స్పోక్స్ పర్సన్ అయినప్పుడు నన్ను చూడాలి అంటే నేను ఏదో సెన్సేషనలిజం చేయాలి. సెన్సేషనలిజం అంటే తిడితేనే నాకు ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. దట్స్ ద లా ఆఫ్ ద లైఫ్. ఇక్కడ తిట్టపోతే నీకు ఇక్కడ ఎదుగుదల ఉండదు, తిట్టపోతే నీకు టికెట్ ఉండదు అనేది ఉండదు. మీకు టికెట్ రాకపోయే సమస్య లేదండి, ఎందుకంటే చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు అంతా రిలేటివ్స్, అందరూ ఫ్యామిలీ కదా, మీకు ఎందుకు ఇవ్వరు టికెట్? ఇస్తారు బై డిఫాల్ట్. అది సాధారణంగా మీరు అన్నది కరెక్టే. ఒక పొలిటికల్ పార్టీలో ఈ బయసెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ మనకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అనేది ఏ పార్టీలో అయినా ఉండడం సహజం. టీడీపీకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ నోన్ ఫర్ దట్. ఎందుకంటే ఆయన ఎప్పుడు హీ హ్యాస్ కెప్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, కాస్ట్ అట్ అన్ ఆర్మ్స్ లెంత్. ఆయన ఎప్పుడు అందరినీ తీసుకెళ్ళాలి, అందరితో పనిచేయాలనేది ఆలోచన. అందుకే మాకున్న ఇబ్బంది కూడా అదే టీడీపీలో కొన్నిసార్లు. ఇప్పుడు 2019లో నేను ఎంటర్ అయినప్పుడు మూర్తి గారు ఎన్నో సేవలు చేశారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు పార్టీ మీద. అక్కడ ఉత్తరాంధ్రలో ఒక పిల్లర్ లాగా నిలబడ్డారు. నేను అర్హుడుగా నేను అనుకున్నాను, ఎందుకంటే బాగా చదువుకున్నాను, మంచి ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు 19లో ఒక ఎంపీ అభ్యర్థి కూడా లేరు. అయినా సరే ఇంకో సరైన అభ్యర్థి లేకపోయినా సరే నాకు ఇవ్వడం 20 డేస్ ముందే ఇచ్చారు. నాకు ఆ టికెట్ అనౌన్స్మెంట్ ఒక 3 నెలల క్రితం చేసుంటే, 4 నెలల క్రితం చేసుంటే 2019లో ఇంకెక్కువ టైం ఉండేది నాకు పనిచేయడానికి. అదే నా కుటుంబ పార్టీ ఆ విధంగానే పార్టీ వ్యవహరిస్తుంటే నాకు 20 డేస్ ముందు ఎందుకు ఇచ్చారు? ఇవాళ నాకు ఇవ్వడానికి కారణం రెండోసారి వచ్చేసరికి మళ్ళీ కుటుంబం ఒకటే కాదు కదా. కుటుంబం అని నేను అనుకుంటున్నాను. పోయిన ఎన్నికలు ఓడిపోయారు, అఫ్కోర్స్ 4000 ఓట్స్తోనే ఓడిపోయారు. మరి మీరు ఓడిపోయారు. ఇప్పుడు యాక్చువల్గా కత్తి మీద సాము లాంటిది ఈ ఎలక్షన్. టీడీపీ, జనసేన
ఈ పొత్తు వీళ్ళు గెలవకపోతే ఫర్ దెమ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్. కరెక్ట్. ఈ డూ ఆర్ డై సిచ్యువేషన్ లో వై వుడ్ దే టేక్ అనదర్ రిస్క్? దే వోంట్, పార్టీ విల్ నాట్ టేక్. ఎగ్జాక్ట్లీ. తీసుకోదంటున్నా. అంత షూరా మీరు మీ గెలవటం అన్నది? ఐఎమ్ షూర్, నా గురించి కాదు, పార్టీ విల్ నాట్ టేక్ ద రిస్క్ అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలిసి ఓడిపోతారని ఒకరికి ఎవరు, కానీ 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలకు వచ్చేసరికి మేము తీసుకునే నిర్ణయాలు అన్నీ కరెక్ట్ అంటే అది కూడా కాదు. ఒకటి టైము, ఓవర్ అనాలిసిస్ ఒక సీట్ మీద చేస్తే ఇంకో సీట్ మీద టైం దొరకదు, తొందరపాటులో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకోటి 100 నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాంట్లో 70-80 సక్సెస్ అవుతే చాలు, అన్ని సక్సెస్ఫుల్ డిసిషన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఉద్దేశం మాత్రం బాబు గారికి అన్నిటికీ ఒకటే, గెలిచే అభ్యర్థి తీసుకోవాలి, అందరికీ సర్వే చేయాలి, అందరికీ అవేఆర్ఎస్ కాల్ చేయాలి, అందరికీ ఆ జిల్లాలో ఉన్న లీడర్స్ అభిప్రాయాలు తీసుకోవాలి. అందరి అంటే అందరి అభిప్రాయాలు కాదు, కొందరు అభిప్రాయాలు తీసుకోవాలి. ఇది అందరికీ జరుగుతుంది. అండ్ నేను ఐఎమ్ డెఫినెట్లీ ట్రీటెడ్ బెటర్ ఇన్ టీడీపీ దెన్ ఐ విల్ బి ట్రీటెడ్ ఇన్ వైఎస్ఆర్సీపీ. బంధుత్వం ఉండడం వల్ల, బాలకృష్ణ అల్లుడు అవ్వడం వల్ల, లోకేష్ తోడలుడు అవ్వడం వల్ల డెఫినెట్గా పీపుల్కి ఆ పర్సెప్షన్ ఉంటుంది, ఓహో తిని వాళ్ళ బంధువు, తినికి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, తినికి పవర్ ఉంది అనే భావన ఉండడం సహజం, ఎక్కడైనా అది ఉంటుంది. ఇంకోటి నేను కూడా దాన్ని ఎంత మిల్క్ చేస్తున్నాను అనేది కూడా ఇంపార్టెంట్. కొందరు అదే నా ఐడెంటిటీ, దాని మీదే బతుకుదామని కొందరు ఉండొచ్చు. నేను అది కూడా నేను కొంత ఆర్మ్స్ లెంత్లో పెడతాను. ఇఫ్ యు సీ నా మాటలు లేకపోతే నా సోషల్ మీడియా పోస్టులు మీరు చూస్తే, నేను చీటికి మాటికి లోకేష్ అన్న, బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు నేను పోస్ట్ చేయను కదా. See, I respect them. I value the relationship. I am lucky that I'm in a very good family. But అదే నా ఐడెంటిటీ అని నేను ఎప్పుడు భావించాను. అది వచ్చినప్పుడు కాదన్నాను నేను. కొన్ని దశాబ్దాలుగా ఒక ముద్ర ఉంది పొలిటికల్ పార్టీస్కి. కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ, ఇప్పుడు అదే వైసీపీ ఆల్సో రెడ్డి పార్టీ, ఇట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కాపు. సో క్యాస్ట్తోని ఐడెంటిఫికేషన్ వచ్చేసింది. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అ బై డిఫాల్ట్ ఐడెంటిటీ వచ్చేసింది. ఇప్పుడు మీరు బల్ల గుద్ది చెప్పిన చంద్రబాబుకి అలాంటి ఫీలింగ్స్ లేవు, మా క్యాస్ట్ డిఫరెంట్ పాలిటిక్స్ లేవు, మేము చెయ్యము అని అంటే నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి. No, there's a difference between which caste is supporting you and which candidates you are going to put. Ivala, yes, majority of the Reddy community has voted for YSRCP in 2019. Majority of Kamma community has voted for TDP. And I want to say a large part, not majority, but a large part of Kapu community has voted for Janasena. ఆ లీడర్ కాస్ట్తో ఆ ఓటర్ బేస్ ఐడెంటిఫికేషను, ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంటుంది. నువ్వు కానీ అది సరిగ్గా పరిపాలన చేయకపోతే నీ కాస్ట్ కూడా నీ నుంచి దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో మాకు ఒక రిపోర్ట్ ప్రకారం, ఎంత నిజమో నాకు తెలీదు, 64-65% కమ్మాస్ ఓట్ చేశారు. ఇఫ్ ఇట్ ఇస్ అ ప్యూర్లీ టీడీపీ పార్టీ 90% పడాలి కదా. సో ఆ 36% ఎందుకు దూరం వెళ్ళినట్టు? దట్ మీన్స్ దట్ దే ఆర్ అన్హ్యాపీ విత్ సంథింగ్. సిమిలర్లీ ఇవాళ వైఎస్ఆర్సీపీతో అందరు రెడ్డీస్ హ్యాపీగా ఉన్నారంటే 100% దే ఆర్ నాట్. ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ కూడా ఏం కోరుకుంటుంది, మాకేం జరిగింది అని ఎవడైనా అనుకుంటాడు, ఏ కమ్యూనిటీ అయినా అనుకుంటాడు. మాకు వైఎస్ఆర్సీపీతో పాలన బాగాలేదు, అసలు మాకేమో హెల్ప్ చేయకపోయినా రాష్ట్రాన్ని నాశనం చేయడం వల్ల మా బిజినెసెస్ దెబ్బతిన్నాయి, మా బిజినెసెస్ దెబ్బతినడం వల్ల మాకు వైసీపీకి మళ్ళీ సపోర్ట్ చేస్తే మాకు భవిష్యత్తు ఉండదు అంటే ఆటోమేటిక్లీ రెడ్డి ఓటింగ్ విల్ రిడ్యూస్ ఫర్ వైసీపీ. ఇట్ మే నాట్ గో బిలో 50%, బట్ మొన్న 90% పడి ఇప్పుడు అది 60%కి పడినా ఇట్స్ అ బిగ్ హిట్ టు వైసీపీ. సో ఆ ఓట్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇప్పుడు లీడర్షిప్ ఎవల్యూషన్ అనేది ఆ లీడర్ కాస్ట్తో ఆ అటాచ్మెంట్, ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, in Telangana today, out of 119 MLAs, I think 60 or 50 MLAs are Reddys. Reddys. Okay. To both parties. KCR, which is Reddy population in Telangana is only 7%, 6%. How can half of the MLAs be or close to half be Reddys? ఇప్పుడు పార్టీలకు వచ్చేసరికి ఇప్పుడు మేము 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాము. దాంట్లో ఇవాళ పొత్తులో 31 సీట్లు జనసేన బీజేపీ తీసుకున్నారు, 144 దట్ టీడీపీ ఈస్ కంటెస్టింగ్ ఎమ్మెల్యేస్. ఎంపీస్ 25లో 17. సో 17 ప్లస్ 144 అంటే 161. నాకు తెలిసి దీంట్లో పోటీ చేసే కమ్మాజు విల్ బీ బిట్వీన్ 30-35
ఆ రేంజ్లో ఉంటారు. ఓకే. సో యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ 160 దట్ ఈస్ అబౌట్ 20%. తెలంగాణ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చాను అంటే, ఇఫ్ ఇక్కడ గెలిచిన రెడ్డి లేకపోతే పోటీ చేసిన రెడ్డి 50 మంది ఉంటే 50 out of 119 is 40% యా. యాజ్ అపోజ్ టు 20%. ఓకే. ఇప్పుడు రాయలసీమలో ఉన్న 52 సీట్లలో వైఎస్ఆర్సీపీ రిజర్వ్డ్ సీట్లు తీసేస్తే అవుట్ ఆఫ్ 42 ఆర్ సమ్ నంబర్ ఆఫ్ సీట్స్ 37-38 ఆర్ రెడీస్ ఓకే. వైసీపీ ఇచ్చిన టికెట్లు ఇన్ రాయలసీమ. ఓకే. అండ్ అవర్ డిస్ట్రిబ్యూషన్ మీకు చెప్పిన 30 to 35 కమ్మాస్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ కలిపి విల్ బి ఆల్ అక్రాస్ ద స్టేట్. ఓకే. ఇట్ ఈస్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎస్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఎక్కువ ఉంటాయి, బట్ మిగతా జిల్లాలన్నిటికీ ఇట్స్ ద సేమ్. రేషియో విల్ నాట్ బి దట్ డిఫరెంట్. సో ఫ్రమ్ ద పార్టీ సైడ్ ఎస్, యాజ్ అ పర్సంటేజ్ ఇట్ ఈస్ ఆన్ ద హయ్యర్ సైడ్. అంటే 6% కమ్మాస్ ఉన్నారు కాబట్టి 6%కే సీట్లు ఇవ్వాలనేది లేదు. వీ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ స్ట్రాంగెస్ట్ విన్నింగ్ క్యాండిడేట్. హిస్టారికలీ ఆ సీట్లో ఎవరు గెలుస్తూ వస్తున్నారు, ఎవరు గెలుస్తారని నమ్ముతాము. అక్కడ ఇంకో లీడర్ ఎవరు ఎమర్జ్ అయ్యారు, ఇవన్నీ మనం చూస్తాం. సొసైటీ నుంచి బలమైన అభ్యర్థులు, మంచి ఆలోచన ఉన్న వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థులు, గెలిచే అభ్యర్థులు ఎంతమంది వస్తే మాకు అంత చాయిస్ పెరుగుతుంది. పార్టీ హ్యాస్ టు చూస్ ద విన్నింగ్ క్యాండిడేట్. ఓకే. ఓకే. సో అది బ్రేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మచిలీపట్నంలో కావూరు సాంబశివరావు గారు 6 సార్లు పోటీ చేశారు ఎంపీగా. హీజ్ అ కమ్మ, మా తాత. ఆయన బ్రదర్ ఇన్ లో మాగంటి అంకినీటి గారు దాని ముందు 5 సార్లు ఎంపీ చేశారు. అక్కడ 5 సార్లు ఎంపీగా గెలిచారు. సో కమ్మాగా 5 టర్ముల ముందు, ఈయన 6 సార్లు పోటీ. అన్ని పార్లమెంట్ టర్మ్స్ ఫుల్ 5 years కాదు. 11 into 4 వేసుకున్న 44 సంవత్సరాలు కమ్మా పోటీ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఏ పార్టీ అక్కడ కమ్మాకి ఇవ్వలేదు. సో డైనామిక్స్ షిఫ్ట్. సో డైనామిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో సొసైటీలో కూడా వెల్త్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ బట్ నాట్ ఫాస్ట్ ఇనఫ్. ఇవాళ 1000 richest కంపెనీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే నా గెస్ ఏంటి అంటే 95% విల్ బిలాంగ్ టు ఫార్వర్డ్ కాస్ట్ ఆర్ ఓసీ, విచ్ ఇస్ రెడ్డి, రాజు, కమ్మ, బ్రాహ్మణ్, వైశ్య, కాపు. ఈ 6టికి అండ్ మార్వాడీస్ హు ఆర్ బయట నుంచి వచ్చిన వాళ్ళు. 95% ఆఫ్ కంపెనీస్ విల్ బిలాంగ్ టు ద రిచెస్ట్ కంపెనీస్. ద రిమైనింగ్ 5% ఓన్లీ, అంటే 50 కంపెనీస్ అవుట్ ఆఫ్ 1000 విల్ బిలాంగ్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. సో సొసైటీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు చేంజ్. 3-4 పార్టీలు కలిసి పోటీ చేస్తే అది నిజంగా అడ్వాంటేజ్ అని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రాలో ఇవాళ మేము కలిసి వెళ్తున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ, ద మేజర్ పార్టీస్ ఆర్ ఆల్ గోయింగ్ టుగెదర్. ఓట్ షేర్ ప్రకారం టీడీపీ, జనసేన ఆర్ ఆబ్వియస్లీ మోర్ సిగ్నిఫికెంట్. బీజేపీ ఓట్ షేర్ ఇస్ వెరీ లెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బీజేపీతో కలవడానికి ఎలక్షన్ గురించి కాదు, ఇట్ ఈస్ మోర్ ఫర్ రేపు గవర్నమెంట్లో బీజేపీ వస్తుందని మేము నమ్ముతున్నాము. ఇవాళ 12 లక్షల కోట్లు పెరిగిపోయింది రాష్ట్రానికి. మేము గెలిచిన తర్వాత కూడా అది ముళ్ళ కిరీటం. కేంద్రం నుంచి సహాయం లేకుండా ఏమీ చేయలేము. ఒక బయట నుంచి మేము ఎంత సహాయం పొందగలుగుతామో, లోపల నుంచి ఎంత పొందగలుగుతామని చేసుకుని బహుశా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్తేనే మనకి సహాయం ఎక్కువ వస్తుంది అనే భావంతో బీజేపీతో పొత్తు జరగడం నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఇంత బలంగా ఉన్నప్పుడు ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పొత్తులో ఉన్నప్పుడు. ఇట్స్ అ మెసేజ్. బీజేపీతో కలిస్తే ఇక్కడ నేను మిస్చిఫ్ చేయకూడదు, ఆఫీసర్ నేను వైసీపీకి లొంగిపోకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాలు లొంగిపోయారు ప్రతి ఆఫీసర్, ఐఏఎస్, ఐపీఎస్, యూ నేమ్ దెమ్. ఒకరో ఇద్దరో ఆత్మగౌరవం ఎక్కువ ఉన్న వాళ్ళు దూరంగా ఉన్నారేమో, కానీ 8 out of 10 ఆఫీసర్స్ గవర్నమెంట్ ఏం చెప్తే అది చేశారు. సో లోకేష్ చెప్పారు కదా రెడ్ బుక్ అని, ఆ రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి అది ఇది అని. ఎవరైతే ఆఫీసర్స్ హూ వెంట్ అన్లాఫుల్లీ అని అన్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి, మా చిట్టా అందరిది ఉంది, వీ విల్ సీ దెమ్ అని అన్నారు ఆయన. డిఫరెన్స్ అంటున్నా. 8 out of 10 ఆఫీసర్స్ లొంగిపోయారు అనుకుందాం. ఆ 8 people మా లిస్ట్ లో ఉండరు. ఆ లిస్ట్ లో ఉండరు, ఒక ఇద్దరే ఉంటారు లిస్ట్ లో. ఆ 8లో కొందరు తప్పక వాళ్ళు మా బాస్, గవర్నమెంట్ నా బాస్ కాబట్టి ఫోర్స్ఫుల్ గా అసంతృప్తిగా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు చేయడం, కానీ చేయకపోతే నాకు ఇంకో ఆప్షన్ లేదని చేస్తారు. వాళ్ళ మీద మనకి ఏ గ్రజ్జు లేదు, బాధ ఉంది మీరు ఎందుకు నిలబడలేదు అని, కానీ వాళ్ళ మీద కోపం లేదు. కానీ ఆ 8 మందిలో ఒకరో ఇద్దరో మెప్పు పొందడానికి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కొందరు ఉన్నారు, వాళ్ళు మాత్రం ఉంటారు లిస్ట్లో. ఎవరైతే ఎలాగ ఇప్పుడు అన్నారు టీడీపీలో తిట్టే వాళ్ళు ఎవరు లేరా అని, అట్లాగే అక్కడ కూడా
కొన్నిసార్లు అడిగినా అడగకపోయినా వాళ్ళు మెప్పు పొందడానికి టీడీపీ వాళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకోవడము, ఓవర్ బోర్డ్ వెళ్ళిపోవడము, అట్లాంటి వాళ్ళ మీద మాత్రం లిస్ట్ అయితే ఉంటుంది. అంటే ఒక్క వ్యక్తిని ఓడించటానికి ఇంతమంది కలిసి పోటీ చేస్తున్నారు అంటే ఒకవైపు దే ఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ అన్ఫేర్, రెండో వైపు దే ఆర్ ఫీలింగ్ ఇట్స్ అ ప్రైడ్ థింగ్. అంటే మా ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది కలిశారు అన్నది. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దాట్? లెట్స్ గో బ్యాక్ ఇన్ హిస్టరీ ఇన్ ఇండియా ఓన్లీ. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత వెంటనే ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు. ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి కండక్ట్ చేద్దామంటే ఆవిడ చేసింది. అప్పుడు జనతా పార్టీ అని ఫామ్ అయ్యి అన్ని పార్టీస్ కలిసి వచ్చి ఆవిడ అగెన్స్ట్గా పోటీ చేశారు. ఎందుకు చేశారు? బికాస్ ద ఎంటైర్ సిస్టమ్స్ వర్ ఇన్ కంట్రోల్ బై ఇందిరాగాంధీ. ద పొలిటికల్ సిస్టమ్, ద డెమోక్రాటిక్ సిస్టమ్, ఆల్ ఆఫీసర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ మినిస్ట్రీస్ వర్ రిపోర్టింగ్ టు హర్. ఓకే, సో అది డిస్మాంటిల్ చేయడం. అప్పుడు ఒక డిక్టేటర్షిప్ లైక్ ఎన్వైరన్మెంట్ కదా. డిక్టేటర్షిప్ అయినప్పుడు రూల్స్ ఆఫ్ ద గేమ్ ఆర్ గాన్. రూల్స్ ఆఫ్ ద గేమ్ పోయినప్పుడు అవతల పర్సన్, ఇప్పుడు ఏంటి మనం ఎట్లా ఆడతాము, కర్ర నా దగ్గర 5 నిమిషాలు, నీ దగ్గర 5 నిమిషాలు అనుకుంటాం. కర్ర నా చేతికి వచ్చిన వెంటనే నీకు ఇంకెప్పుడు ఇవ్వనరా కర్ర నాదే అంటే అప్పుడు అది ఆబ్వియస్లీ మిగతా వాళ్ళందరూ అన్ఫేర్ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు తిను ఈ పవర్ వాడుకుని ఈ ప్రభుత్వము 1000 కోట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవ్రీవన్ ఓవర్ దేర్ 1000 కోట్లు సంపాదించి డబ్బు బలం వచ్చేసింది. అంగబలం ఏంటంటే ఆఫీసర్స్ అందరూ వాళ్ళకి అనుకూలంగా ఎక్కడికంటే అక్కడ పోస్టింగ్ చేసుకున్నారు. ఆఫీసర్స్ కూడా ఎంత ఫేర్గా కండక్ట్ చేస్తారనేది ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఇవాళ బీజేపీ పోతుండడం వల్ల, ఈసీ కఠినంగా ఉండడం వల్ల అది తగ్గుతుంది. కానీ లేకపోతే వాళ్ళు పోస్టింగ్ ట్రాన్స్ఫర్లు మొన్న చేసుకుని వాళ్ళ అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇవాళ కొన్ని బౌండరీస్, ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, నాకు మోరల్ బౌండరీ ఉంది, నేను తిట్టను, నేను దుష్ప్రచారాలు చేయను, లేకపోతే నేను అబద్ధాలని ఎక్కువ స్ప్రెడ్ చేయను. వైసీపీకి అట్లాంటి ఏమీ లేవే. వాళ్ళు ఏ అబద్ధం అన్నా చెప్పడానికి రెడీగా ఉన్నారు గెలవడానికి. సో ఈ అన్ని దుష్టశక్తుల్ని మనం ఫేస్ చేయాలి. ఫేస్ చేసినప్పుడు కలిసి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ చూద్దాము ఎవడు గెలిస్తే వాడు, మనం ట్రై చేద్దాము అనే పరిస్థితిలో మనం లేము. ఇప్పుడు ఏ ఛాన్స్ అయినా జరిగి జనసేన టీడీపీ సెపరేట్గా వెళ్ళి మనం కానీ ఓడిపోయేది మా పార్టీ మాత్రమే కాదు, రాష్ట్రం కూడా. బట్ ఒక విషయం చెప్పండి భరత్, వై అంటే ఇంత ఘనం మీకు ఎందుకు యూ ఫీల్ దట్ ద స్టేట్ ఈజ్ అండ్ డేంజర్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే ప్రధానమైన 3 పనులు ఏమిటి అంటే, ఒకటి కరప్షన్, రెండోది పవర్ యూజ్ చేసుకొని ఎదుటి ప్రతిపక్షాల మీద దాడులు చేయటం. ఇది మనం టైం ఇమ్మెమోరియల్గా చూస్తున్నాం. ఎనీ స్టేట్ ఇట్ ఈస్ ద సేమ్. కాకపోతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ తక్కువ ఉంటుందేమో, ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది, ఒక చోట మధ్యస్థంలో ఉంటుంది. బట్ why are you feeling so threatened? Why do you feel that it is dangerous? అంతగానం ఏముంది ఇక్కడ అన్నది నా పాయింట్. ఐ ఫీల్ ఐఎమ్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్. ఇన్స్టిట్యూషన్ బిల్డర్కి ఒక 10 years 20 years విజన్ ఉండాలి. ఇప్పుడు చేసే నిర్ణయం 20 ఏళ్ళలో ఏం ఫలితం చూపిస్తుంది అది మనకు తెలిస్తే ఆ నిర్ణయం విలువ, దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్ మనకు అర్థమవుతాయి. ఇవాళ ఈ ప్రభుత్వం చేసే నిర్ణయాలు, కాన్సిక్వెన్సెస్ వల్ల నా రాష్ట్రం ఎట్లా దెబ్బతినబోతుంది అనేది ఇవాళే కాదు భవిష్యత్తు కూడా నాకు బాగా అర్థమవుతుంది. బట్ వాళ్ళు చెప్పేది అది కాదు భరత్. నా అభిప్రాయం ఏం చెప్తున్నారో చెప్తాను. చెప్పండి. అంటే ఐ స్పోక్ టు మెనీ ఆఫ్ దీస్ మినిస్టర్స్ రీసెంట్లీ, ఐ టుక్ దేర్ ఇంటర్వ్యూ. చెప్పండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము విద్యా రంగాన్ని సమూలంగా మారుస్తున్నాము, మేము వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చాము. అదే చెప్తున్నాను, మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, మేము ఇన్నిన్ని అంటే గ్రామ స్థాయిలోకి వెళ్ళేసి సమూలమైన మార్పులు తీసుకొస్తున్నాము, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాము, విలేజ్ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాము, ఈ గడపకి వెళ్ళి స్కీమ్లని చేతికి ఇచ్చే ఒక ప్రక్రియను ప్రవేశపెట్టాము. వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు. దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ లైక్ వీఆర్ డూయింగ్ కమెండబుల్ జాబ్. వై వుడ్ పీపుల్ నాట్ ఓట్ ఫర్ అస్ అని అడుగుతున్నారు వాళ్ళు. అగ్రీడ్. సో ఐ విల్ రెస్పాండ్ టు దట్. ఓవరాల్ పాయింట్ ఏంటి అంటే, రాష్ట్రంలో మీరు ఆదాయం ఎంత పెంచారు? మీరు పంచే డబ్బులు అప్పు తీసుకుని వస్తే అప్పు శాశ్వతంగా చెట్టు మీద పెరగట్లేదు కదా. ఆ అప్పు ఏదో రోజు ఎవడో తిరిగి కట్టాలి కదా. ఎవడు కడతాడు? 3.5 లక్షల కోట్లని మీరు 12 లక్షల కోట్లు చేసినప్పుడు 12 లక్షల కోట్ల మీద 8% ఇంట్రెస్ట్ చేసుకున్న సంవత్సరానికి వడ్డీ మాత్రమే 1,00,000 కోట్లు. అసలు కూడా ఎప్పుడో కట్టాలిగా. మీరు అసలు 50,000 సంవత్సరానికి మీరు కడితే 1,50,000 ఈ వడ్డీ అసలు కట్టడంలోనే అయిపోతుంది. మీ రాష్ట్ర ఆదాయమే 2.5-3 లక్షల కోట్లు ఉంది. సగం దీనికే పోయినప్పుడు జీతాలు ఎవరు కడతాడు? ఈ రోడ్లు ఎవరు కడతారు? కొత్త బిల్డింగ్లు ఎవరు కడతారు?
కొత్త కంపెనీలు తీసుకుని రావడానికి వాళ్ళకి సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఎవరు ఇస్తారు? కొత్త మెడికల్ కాలేజ్ కడితే దానికి మళ్ళీ జీతాలు ఎవరు కడతారు? అందుకే వాళ్ళ డిఎస్సి రిక్రూట్మెంట్ 5 సంవత్సరాలు జరగలేదు, గ్రూప్ 1 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగలేదు. బంచ్ ఆఫ్ థింగ్స్ దట్ దే హ్యావ్ ప్రామిస్డ్ దే హ్యావ్ నాట్ డన్. మేము విద్యారంగం ఇవన్నీ బాగా డెవలప్ చేస్తాం అనుకుందాం. యూ పబ్లిష్ ఇవాళ ఎంతమందికి 30,000 రూపాయల పైన ఒక ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్టర్లో అయినా ప్రభుత్వ సెక్టర్ అయినా మీరు సృష్టించగలిగారు? ఒకటి విద్య వేరు, ఉద్యోగం వేరు. విద్య గురించి కాదు, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం సృష్టించమని నేను అనట్లే. I also question them point blank on the face. There are no jobs. The roads are in a pathetic stage. I also told that development అనుకున్న స్థాయిలో జరగలేదు. ఎవరైతే మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఇవన్నీ చెప్తున్నాం. I'm categorically telling, but they are telling, they're claiming విద్యా రంగంలో మేము స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొచ్చాం, దీని ఫలితాలు రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. సో ఈ 10 ఏళ్ళు కూడా మా గవర్నమెంటే ఉంటే వీ కెన్ బ్రింగ్ అవుట్ దట్ చేంజ్. మీరు ఇప్పుడు అన్నారు ఇన్స్టిట్యూషన్స్ మార్పులు తీసుకురావాలంటే కనీసం 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ ఉండాలి అని. దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆల్సో సేయింగ్. స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ ఉండాలి. విల్ కమ్ టు దట్. యా, విద్యారంగం గురించే మాట్లాడదాం, స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడదాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎవరండి? టీచింగ్, క్వాలిటీ ఆఫ్ ద టీచర్. ఎగ్జాక్ట్లీ. మీరు టీచర్స్ రిక్రూట్ చేశారా? హ్యావ్ నాట్ డన్. 5 yearsలో మీరు ఎవరు చేయలేదు. అంతే, టీడీపీ టైంలో ఉన్న టీచర్స్ ఇప్పుడు ఉన్నారు. మీరు ఏం మార్చారైతే? మీరు బిల్డింగ్కి పెయింట్లు వేసేస్తే విద్యారంగం మారదు కదా. ఇప్పుడు 100% విద్యారంగం బెనిఫిట్ చేయాలి అంటే దాంట్లో నా ప్రకారం 60-70% ఇస్ ఆన్ ద టీచర్ అలోన్. మిగతా 30% ఇస్ క్వాలిటీ ఆఫ్ ద బిల్డింగ్, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ కరికులం, ఎవ్రీథింగ్ ఎల్స్. సో మీరు ఏం పునాది వేశారు? సపోజ్ వాళ్ళు అద్భుతమైన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకారం హై క్వాలిటీ పిహెచ్డి చేసిన వాళ్ళు, హై క్వాలిటీ ఎంఏ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళని మీరు కానీ ఇవాళ కొత్తగా రిక్రూట్ చేసుకుని ఇవాళ 20% ఆఫ్ గవర్నమెంట్ టీచర్స్ హ్యావ్ బిన్ రిక్రూటెడ్ ఇన్ లాస్ట్ 5 years ఆర్ ఆల్ ఎక్సలెంట్ టీచర్స్. వాళ్ళ వల్ల వ్యవస్థ మారిపోతుందంటే నేను జోహార్ అని చెప్పేవాడిని. మీరు ఎవరిని రిక్రూట్ చేయకుండా టీచర్ క్వాలిటీని మీరు ఏమీ మార్చకుండా ఉన్న టీచర్లనే మీరు పెట్టుకుని ఏం చేస్తారని మీరు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంకోటి వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి? తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చేసిన ఐఎఫ్పి ప్యానెల్స్, ఆల్ ఆఫ్ దట్ ఇస్ సెకండరీ కదండి. టీచర్ మారలేదు కదా. ఢిల్లీ మోడల్ ఇస్ గుడ్ మోడల్ అండి. ఢిల్లీలో వాళ్ళ స్కూల్ టీచర్స్ ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు ఉన్న టీచర్లే మనం అప్గ్రేడ్ చేయొచ్చు, అది కూడా పాసిబుల్. ఉన్న టీచర్ అప్గ్రేడ్ చేయడానికి వాళ్ళు ఫిన్లాండ్తో, ఇతర కంట్రీస్తో, ఇతర ఆర్గనైజేషన్స్ అసోట్ చేయి వాళ్ళని అప్గ్రేడ్ ఎట్లా చేయాలని చాలా వరకు ఢిల్లీ హ్యాస్ ఇంప్రూవ్డ్. There also I would say the impact is minimal. Okay. After so many efforts. Okay. This is not even 5% of that. So you say nothing happened. Nothing is not the right word. Okay, pony. I'm saying that ఇప్పుడు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఇంప్రూవ్ చేయడం ఇట్స్ అ గుడ్ థింగ్. అది స్కూల్స్కి మంచిది. కానీ ఆ పునాది వల్ల 15 ఏళ్ళలో ఏదో మారిపోతుంది అనేది అది అబద్ధం. వాట్ అబౌట్ హెల్త్? వాళ్ళు చెప్పింది ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షలు చేశాము బెనిఫిషరీస్కి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీగా వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పర్సన్. అండ్ ఈ మధ్య నేను విడుదల రజని గారిని ఇంటర్వ్యూ చేస్తే ద బెనిఫిషరీస్ వర్ టెల్లింగ్ దట్ కోవిడ్ టైంలో విపరీతమైన హెల్ప్ దొరికింది గవర్నమెంట్ నుంచి. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం అని చెప్పారు వాళ్ళు. అంటే ద బెనిఫిషరీస్ దే దెమ్సెల్స్ ఓపెన్లీ టోల్డ్, అడ్మిటెడ్. సో మీరేమంటారు దీని గురించి? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే హ్యావ్ ఎక్స్పాండెడ్ ద నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ విత్ ఇన్ ఆరోగ్యశ్రీ. అది వాళ్ళ కమిట్మెంట్ చేస్తా అన్నారు, ఎక్స్పాండ్ చేసి అన్నీ చేయట్లేదు కానీ ముందుటి కన్నా పెంచారు. ఓకే. బట్ ఇవాళ ఆ ట్రీట్మెంట్స్ పెంచినప్పుడు కాస్ట్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ కేసెస్ ట్రీట్ అవుతున్నాయి. గత సంవత్సరంగా మీరు సంవత్సరంన్నరగా ప్రతి నెల హాస్పిటల్ అసోసియేషన్ వచ్చి మేము ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ట్రీట్ చేయము అని గవర్నమెంట్ని థ్రెటన్ చేస్తుంది ప్రతి నెల. దాని తర్వాత వీళ్ళు ఆ థ్రెటనింగ్ వచ్చినప్పుడు కొంత పేమెంట్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఒక నెల నడుస్తుంది, మధ్యలో ఒక 2-3 నెలలు వాళ్ళు చేయట్లేదు. ఇది ఒఫిషియల్ స్టాండ్. అన్అఫిషియల్ స్టాండ్, ఆల్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని ట్రీట్ చేయట్లేదు. మరి ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో ఇట్లా మాకు ఇలా లబ్ధి దొరికింది, మీరు మాట్లాడేది 1, 2, 10, 100, 1000 అయి ఉండొచ్చు. మనకి ఉన్న జనాభా 5 కోట్ల మంది. ఆరోగ్యశ్రీకి 2014 నుంచి 19 దాకా మీరు ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత? సపోజ్ సంవత్సరానికి 2000 కోట్లు అనుకోండి. ఆ 2000 కోట్లని మీరు 5000 కోట్లు చేస్తే షబాష్ వైసీపీ, మేము చేయలేనిది మీరు చేసి చూపించారు. 2000 కోట్లని మీరు 2300, 2400 కోట్లు చేసి
మేము అద్భుతం సృష్టిస్తామంటే దట్స్ అ జోక్. మీరు బిల్స్ క్లియర్ చేయట్లేదు. సో దానివల్ల ఇవాళ ఏమవుతుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు. ఎస్పెషలీ కాంప్లికేటెడ్ కేసెస్ వేర్ డెత్ ఇస్ ద రిస్క్. గతంలో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అని డైరెక్ట్గా సీఎం నుంచి ఎమ్మెల్యే ద్వారా కొన్ని కేసులు ఆరోగ్యశ్రీలో ఫిట్ అయ్యేవి కాదు. ఒకరికి 20 లక్షలు, ఒకరికి 10 లక్షలు, ఒక కిడ్నీ కేసు, ఒకటి హార్ట్ కేసు. వీళ్ళు కూడా చేశామని చెప్తున్నారు భరత్. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది లేదు ఇప్పుడు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే ఒక కేసుకి కోవిడ్లో హీ హ్యాడ్ అ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆల్మోస్ట్ 15-20 లక్షలు వచ్చాయండి. నో, ఐఎమ్ నాట్ డిసగ్రీయింగ్ అండి. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇట్ వాస్ దేర్ బిఫోర్, ఇట్ ఈస్ దేర్ టుడే. ఓన్లీ డిఫరెన్స్ లాస్ట్ టైమ్ ఇస్ ప్రతి ఎమ్మెల్యేకి యాక్సెస్ ఉండింది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నార్త్ మొన్నే మా ఎమ్మెల్యే అభ్యర్థి చెప్తున్నారు 14 నుంచి 19 మధ్యలో 18 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయన తీసుకొచ్చాడు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే బహుశా ఎంటైర్ స్టేట్కి కలిపి కూడా 18 కోట్లు ఖర్చు పెట్టుంటారు. మాకు 14 to 19 1 కాన్స్టిట్యున్సీ 18 crores ఖర్చు పెట్టారు. సో అట్లా 175కి మీరు యావరేజ్గా 10 వేసుకున్నా 1750 crores ఖర్చు పెట్టాం. సో దానికి ఏంటి అంటే ఆ ఎమ్మెల్యేకి ఆ కేసు సీరియస్నెస్ ఏంటో తెలుసు. వాళ్ళ మీద మన నమ్మకం పెట్టుకుని సాధారణమైన ఆరోగ్యశ్రీ వ్యవస్థలో కొన్ని కేసులు ఫిట్ అవ్వకపోతే వాళ్ళకి అది పెట్టాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే సీఎం ఎమ్మెల్యేకే అపాయింట్మెంట్లు లేవు, మంత్రులకే అపాయింట్మెంట్ లేదు. అసలు సీఎం దాకా వెళ్ళి రిలీఫ్ ఫండ్ ఎవరు ఇప్పిస్తారు? అది ఇప్పించిన ఒక 30-40 కేసులు మీకు చెప్తున్నారేమో. బట్ వేర్ ఇస్ 1750 crores, వేర్ ఇస్ 10-15 crores. సో హెల్త్ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని కూడా చెప్పారు. లైక్ ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ ఇంతవరకు లేదు ఇలాంటిది ఒకటి. అండ్ ప్రతి గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ పెట్టి వాళ్ళు రెగ్యులర్ విజిట్స్ చేసుకుంటూ, అంటే రెగ్యులర్ ఎయిల్మెంట్స్, రెగ్యులర్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ తెలుసుకొని వాళ్ళకి రెగ్యులర్గా ఉన్న బీపీలు, షుగర్లు ఇవి ట్రీట్ చేస్తున్నాము. సో దిస్ కైండ్ ఆఫ్ అ కల్చర్ ఇట్స్ లైక్ వెరీ ఒక వెరీ రివల్యూషనరీ కైండ్ ఆఫ్ అ థింగ్. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. రైట్. సో ఫస్ట్లీ అది లేదండి. అది లేదు అసలు. అది లేదు. అంటే మీరు అన్ని చెప్పేది ఇప్పుడు వీళ్ళు చెప్పేవన్నీ ఊరికే మాట్లాంటారు. అబద్ధం అనట్లే. నేను నాడు నేడు స్కీమ్ కింద వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారని కాదనట్లేదు కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. ఐఎమ్ సేయింగ్ దట్ ప్రతి గ్రామంలో వాళ్ళకు ఒక ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళ మీద చెక్ చేసి డయాబెటీస్ చేయడం అనేది జరగట్లే. మొన్న సురక్ష ప్రోగ్రామ్ అని పెట్టి వాళ్ళు హెల్త్ క్యాంప్స్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళమని ఒక్కసారి పెట్టారు. దట్ వాజ్ నాట్ ఫర్ 5 years. వన్ టైం విజిట్. ఆ వన్ టైం విజిట్ కూడా డాక్టర్ వెళ్ళలే, చాలా దగ్గర నర్స్ వెళ్ళింది. ఇప్పుడు డాక్టర్ల కోసం వాళ్ళు డాక్టర్లు లేక వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అంటే గీతం యూనివర్సిటీకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ సురక్ష ప్రోగ్రామ్కి మీ డాక్టర్లను పంపించమని. మేము ఎందుకు పంపించాలంటే మీరు రాజకీయ బెనిఫిట్ కోసం మీరు వాడే ఒక ప్రోగ్రామ్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ పంపించాల్సిన అవసరం ఏంటని మేము వద్దనలే. ఎందుకు? నేను కూడా రాజకీయంలో ఉన్నాను, నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి నేను వద్దన్నాను. ఇంకో ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి అనే ధైర్యం ఉందనుకున్నారా? వాళ్ళు పంపించేసి ఉంటారు వాళ్ళ డాక్టర్ని. సో నేను అనేది ఏంటి అంటే మేకప్ బిల్డప్ ఒకటి, రియాలిటీ వేరే. మేము ఒక్కసారి ఈ క్యాంప్ పెట్టి అందరినీ కండక్ట్ చేస్తామని చెప్తున్నాం. మీరు విశాఖపట్నం ఒకసారి వచ్చి మా క్యాంప్ చాలామంది మీకు పేషెంట్స్ దొరుకుతారు. గీతం యూనివర్సిటీ పెట్టిన మెడికల్ క్యాంప్కి, గవర్నమెంట్ సురక్ష ప్రోగ్రామ్ ద్వారా పెట్టిన మెడికల్ క్యాంప్కి తేడా ఏంటో మీరు వచ్చి ఒక 5-10 మంది మీరు ఇంటర్వ్యూ చేయండి. దెన్ యూ విల్ నో ద డిఫరెన్స్. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్. సో సేమ్ థింగ్ దట్ ఐ హ్యావ్ సెడ్ ఇన్ టీచర్స్ ఆల్సో కమ్ టు హెల్త్ కేర్. ఇన్ హెల్త్ కేర్ వాట్ ఈస్ ద క్వాలిటీ డిఫైన్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? డాక్టర్, ఆబ్వియస్లీ ద క్వాలిటీ ఆఫ్ ద డాక్టర్. You have not recruited any hundreds or thousands of doctors. No, they say that they have recruited Akkada many doctors. They have ఇప్పుడు మెడికల్ కాలేజీలను పెంచాము, కాలేజీలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. కరెక్ట్. I'm not denying that. 17 కాలేజీల్లో ఐ థింక్ ఇవాళ 4-5 స్టార్ట్ అయ్యింది, ఒకటి అండర్ కన్స్ట్రక్షన్. కరెక్ట్. ఆ 4-7 కాలేజెస్ వల్ల హెల్త్ కేర్ సర్వీసెస్ ఎట్లా ఇంప్రూవ్ అయినాయి? ఇవాళ కేజీహెచ్ అనే హాస్పిటల్ ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో నడుస్తుంది. టెర్షరీ కేర్ అంతా కేజీహెచ్లోనే జరుగుతుంది. ఇవాళ బర్న్ విక్టిమ్స్ అయినా కార్డియోథొరాసిక్ సర్జరీ అవ్వాలని ఏమవ్వాలని కేజీహెచ్కి వెళ్తాడు పేదవాడు, మెడికల్ కాలేజ్కి వెళ్ళడు. మెడికల్ కాలేజ్ ఓన్లీ కేజీహెచ్ ని కూడా బ్రహ్మాండంగా రూపాంతరం చేశాము అని చెప్తున్నారు. అది జీరో అంటున్నారు. అండ్ దే హావ్ షోన్ మీ ద విజువల్స్ ఆల్సో. ఐ హావ్ సీన్ ద ఆఫ్ కేజీహెచ్. yes of KGH. ఏం చేశారు వైజాగ్? చెప్పండి, ఏం చేశారు? those ICUలు, ICCUలు, then you know the entire total transformation of the hospital, the beds, what revamp, the corridors, నేను మొన్నే 3 సార్లు beautification, everything. Unfortunately no. Yes, I'm not denying that డబ్బులు అసలు ఖర్చు పెట్టలేదని నేను అనట్లేదు, కానీ I have visited KGH twice in the last 1 month. I don't see any difference in it from 14 to 19 till now.
అండ్ ఐ స్పోకెన్ టు ద డాక్టర్స్ ఆల్సో. ఆ పార్టీలో ఉన్న వాళ్ళేమో ఇవన్నీ చేశామని చెప్తున్నారు, మీరేమో ఇదేమి చేయలేదు అంటున్నారు. ఏమి చేయలేదనే మాట అంటే ఓకే సరే సగం చేశారు, సగం కూడా అనట్లేదండి, 1/4 చేశారా? మేకప్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్ ఎంటర్ అవుతాము, రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్ వెనకాల ఆఫీస్ రూమ్స్ ఉంటాయి, రిసెప్షన్ రూమ్ రెనోవేట్ చేసేసి ఆఫీస్ని మార్చేసాను అంటే అది అబద్ధం. పైన మీరు మేకప్ వేయడం వల్ల లోపల పిక్చర్ మారదు, ప్యాకేజింగ్ మార్చడం వల్ల ఫుడ్ క్వాలిటీ ఫుడ్ టేస్ట్ మారదు. ప్యాకేజింగ్ చూపించేసి అద్భుతంగా అయిపోయింది అంటే నమ్మేవాడు యాదవ్ కాదు. ద బిగ్గెస్ట్ ఇప్పుడు ఇదే పాయింట్ మీద మీరు కేజీహెచ్ చుట్టూ ఉన్న ఏరియాస్ కేజీహెచ్ బెనిఫిషరీస్ అందరికీ కేజీహెచ్ హెల్త్ కేర్ విపరీతంగా ఇంప్రూవ్ అయింది అని కానీ జనాలు నమ్మితే వైసీపీకి విపరీతంగా ఓటింగ్ పడాలి. పడుతుందో లేదో 24 ఎలక్షన్స్ తర్వాత చూద్దాం. గత ఒక 5-6 నెలలుగానో ఎప్పుడైతే ఎలక్షన్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇది బాగా వినిపిస్తుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, దెన్ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ వాలంటీర్లు, ఇవి వినిపిస్తూనే ఉన్నాయి కదా. మరి మీరెందుకు యూ డిడ్ నాట్ టేక్ దట్ ఎఫర్ట్ టు టాక్ టు పీపుల్ అండ్ గెట్ టు నో వాట్ దే ఆర్ సేయింగ్? ఇది నిజమా అబద్ధమా? సోషల్ మీడియాలో ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో డైరెక్ట్ గా కలుస్తున్నా, ఐ మీటింగ్ పీపుల్ డైరెక్ట్లీ కలుస్తున్నారు. బట్ ఇప్పుడు లార్జర్ జనాలకి తెలవాలి అంటే పీపుల్ షుడ్ టాక్ కదా. వేర్ ఆర్ పీపుల్ టాకింగ్? వైజాగ్ పార్లమెంట్ వరకు ఎట్లయితే వాళ్ళు పీపుల్ నుంచి బయట తీసుకొచ్చి వేస్తున్నారు సోషల్ మీడియాలో, వై ఆర్ యూ ఫెయిలింగ్ టు డూ దట్ అన్నది నా క్వశ్చన్. నౌ ఐ విల్ ఆన్సర్ బోత్ పాయింట్స్ ఆఫ్ దిస్ అండి. ఇవాళ ఒకటి ఏంటి అంటే ఎనీవేర్ దట్ యూ హ్యావ్ డన్ దిస్, if there is a benefit from it, voter will realize it, they will vote for you. So that's going to count. నిజంగా వాళ్ళు ఇవన్నీ చేసి నిజం అయితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేస్తే నేను ఐ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్. దట్ నాకు సమాజం నాకు అర్థం అవ్వలేదు, జనాల ఆశలు నాకు అర్థం అవ్వలేదు. మనకి రిజల్ట్ తెలిసిపోతుంది, రిజల్ట్ బట్టి మనం డిస్కస్ చేసుకోవచ్చు జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు చేసింది కరెక్టా కాదా అనేది. నా అభిప్రాయం సెకండరీ, ఎందుకంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఆ కోణంలో చూస్తున్నానేమో. రెండోది వాళ్ళు చేసిన కొన్ని స్కీమ్స్ నిజంగా సక్సెస్ఫుల్ కాదా అని టైమ్ విల్ ఆల్సో టెల్. ఇవాళ ద విలేజ్ సెక్రటేరియట్స్ ఆర్ ద విలేజ్ వాలంటీర్స్, దెర్ ఇస్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ దట్. సారీ టు ఇంటర్ఫ్యూ యూ, మధ్యలో చంద్రబాబు గారే అన్నారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ విలేజ్ వాలంటీర్లు అనేది ఒక ట్రాష్, ఇదంతా ఏం లేదు అని. మరి ఆయనే మొన్న ఈ మధ్య ఒక బహిరంగ సభలో మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, నేనే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, మీరు అందరూ ఉంటారు, యు ఆర్ స్టిల్ దేర్, యూ విల్ కంటిన్యూ టు బి విలేజ్ వాలంటీర్స్ అన్నారు. వై దిస్ డిఫరెన్స్? అంటే ఐ కెన్ టేక్ నైదర్, అంటే నమ్మితేనే కదా, అది నమ్మకం ఉంటేనే కదా ఆ మాట అంటారు. అభిప్రాయం మారినట్టే అది చెప్పుంటే. బట్ నేను అనేది ఏంటంటే ఐఎమ్ నైదర్ దేర్ నార్ హియర్. ఓకే, నేను ట్రాష్ అని అనే పరిస్థితుల్లో లేను, అలా అని అందరు అద్భుతం అని కూడా అనడానికి లేదు. మెజారిటీ యు డోంట్ అగ్రీ వాట్ యువర్ లీడర్ ఇస్ సేయింగ్. I don't have to agree with everything he's saying, కదా. Exactly. నేను అదే అంటున్నాను, you're not agreeing, but you have your own perspective. No, I have. When it comes to stance, my stance is party stance. Yeah. అది మారదు. కానీ నా అభిప్రాయం అడిగితే మాత్రం వాలంటీర్స్లో మేబీ 60%, మేబీ 70% ఆర్ ఆల్ వైసీపీ లీనింగ్ పీపుల్ ఫర్ 2 reasons. One, they were selected by వైసీపీ లీడర్స్. ఆ గ్రామంలో ఎవరు వాలంటీర్ వేయాలనేది ఎక్కువ వైసీపీ లీడర్సే నిర్ణయించుకున్నారు. సో దానివల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలని వాళ్ళనే కార్యకర్తల్లాగా వైసీపీ వాడింది కాబట్టి వాళ్ళ మీద కూడా కొంత మొగ్గు చూపించే అవకాశం ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ వైసీపీ లీడర్స్ కానీ వాళ్ళని హెరాస్ చేస్తుంటే అది రివర్స్ కూడా అవుతుంది. అదే వాలంటీర్కి వీళ్ళ మీద కసి కూడా ఉంటుంది. ఏంటంటే ఎలక్షన్స్కి వచ్చేసరికి చూపిద్దాం వీళ్ళకి మనం ఏంటి అనేది. వన్ థింగ్ దట్ ఈస్ వన్ గుడ్ ఈజ్ ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉండి రెగ్యులర్గా వాళ్ళతో టచ్ ఉండి వాళ్ళ ఇష్యూస్ వాళ్ళు అర్థం చేసుకుని చేయగలిగితే ద ఎండ్ యూజర్ ఇస్ హ్యాపీ కదా. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా జరుగుతుందా అన్నది నేను అడుగుతున్నా, అది నిజంగా జరుగుతుందా? టు సమ్ సెక్షన్స్ ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 years దాటేశాను, నేను బయటికి వెళ్ళి నా ఇష్యూస్ అన్ని నేను రిజాల్వ్ చేసుకోలేను. నాకు గవర్నమెంట్ నుంచి ఎంపవర్డ్గా ఒక వాలంటీర్ వచ్చి డబ్బులు ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేయగలిగితే నాకు కొంత కంఫర్ట్ వస్తుంది కదా. బట్ నాకు వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే నెగిటివ్ నేను అసెస్ చేసుకునే నెగిటివ్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే నాకు హ్యాపీగా ఉండను. బికాజ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి, గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కన్నా నా ఖర్చులు పెరిగిపోయినప్పుడు, కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్లు పెంచేశారు, చెత్త పన్ను పెట్టారు, ఇవన్నిటి వల్ల నాకు ఖర్చులు పెరిగిపోయినప్పుడు నాకేం మిగలట్లేదు, ముందు క్వాలిటీ లైఫ్ కన్నా ఇప్పుడు ఏం బెటర్గా లేదు అన్నప్పుడు నేను హ్యాపీగా ఉండరు అనేది నా అభిప్రాయం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కౌంట్ ఎవ్రీథింగ్ దట్ ద గవర్నమెంట్ హెస్ డన్. ఇప్పుడు వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్, విలేజ్ వాలంటీర్స్, విలేజ్ సెక్రటేరియట్స్ అనేది స్టార్ట్ అయినాయి.
స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ దాని మీద ఒక యాక్టివిటీ మార్పు అయితే జరిగింది. హౌ స్కీమ్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్. దానివల్ల పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఎంతో కొంత పాజిటివ్స్ ఉండకపోతే బాబుగారు ఆ మాట అనరు. కానీ వాళ్ళలో ఎవరైనా వైసీపీ వాలంటీర్స్, వైసీపీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఈసీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. వాళ్ళందరూ రిజైన్ చేసేసారు కదా ఆల్రెడీ. రిజైన్ చేసిన వాళ్ళు, వైసీపీ కార్యకర్తల్లా బిహేవ్ చేసిన వాళ్ళు మళ్ళీ మేము రీఇన్స్టేట్ చేయం. వీ విల్ నాట్ రీఇన్స్టేట్. ఎవరు ప్రభుత్వ ఎంప్లాయీస్ న్యూట్రల్గా బిహేవ్ చేస్తారో వాళ్ళకి చేస్తాం. ఓకే 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 భరత్, నేను ఈ మధ్య లోకేష్ని ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఒక బ్యాలెన్స్ తీసుకురావట్లేదు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్లో. ఒక గవర్నమెంట్ కంప్లీట్ ఇంక్లినేషన్ టువర్డ్స్ వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళిపోతుంది, అది ఇంకో గవర్నమెంట్ కంప్లీట్ డెవలప్మెంట్. అంటే టీడీపీ, యా ఐఎమ్ హింటింగ్ ఎట్ టీడీపీ ఓన్లీ. టీడీపీ మెయిన్ ఫోకస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ డెవలప్మెంట్ అండ్ వెరీ లెస్ వెల్ఫేర్. వెల్ఫేర్ అసలు లేదని నేను కూడా అన్నాను. వెరీ లెస్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్. వేర్ యాజ్ వైసీపీ మెయిన్ ఇంక్లినేషన్ ఇస్ టువర్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ లెస్, almost negligible. I don't think it is more and less, Andy. I think their only inclination is on welfare. I don't think they have any inclination on development. Okay. If you see the track record on the last 5 years, we may have spent less money than YCP. If YCP, if it claims that I have spent 2,60,000 crores or 2,50,000 crores, more than half of that is coming from central government, firstly. అది వీళ్ళు అక్కడ చెప్పరు. సార్ సెంట్రల్ గవర్నమెంట్ వాటా 50% తీసేస్తే 1,30,000 కోట్లు వీళ్ళ జేబు నుంచి వీళ్ళు ఇచ్చారని అనుకుందాం, అంటే ప్రభుత్వం జేబు నుంచి. వీళ్ళు 1,30,000 ఖర్చు పెడితే వెల్ఫేర్ స్కీమ్స్ మీద నా అంచనా ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఒక 80,000 ఖర్చు పెట్టి ఉంటుంది. 80,000కి 1,30,000కి 1,40,000కి అంత తేడా ఏమీ లేదు. బట్ అంత ఫోకస్ ఎందుకు వచ్చింది? బికాజ్ ఒకటి మేము కూడా అది ఒప్పుకోవాలి, మేము 130 పథకాలు చేస్తే కమ్యూనికేషన్ ప్రాబ్లం అయింది. అందుకే ఇవాళ మీరు చూస్తే మా మేనిఫెస్టో ఇట్స్ సూపర్ 6. ఓకే, ఇలా 130 కాదు. గోయింగ్ విత్ 130 స్కీములు ఉండేవంటారు. ఉన్నాయి అంటే మీరే చూడండి. ఐ జస్ట్ రీడ్ సమ్. క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, అన్నా క్యాంటీన్. ఐఎమ్ యాక్చువల్లీ ఫర్గెటింగ్ దేర్ మెనీ అదర్ విదేశీ విద్య, పీజీ రీయింబర్స్మెంట్. దీస్ ఆర్ ఆల్ నాట్ దేర్ టుడే. వీ హ్యాడ్ 130-140 స్కీమ్స్. నాకు అవి తెలియని కూడా తెలియదు యాక్చువల్గా, టు బీ ఆనెస్ట్. సో ఇట్స్ ఎ కమ్యూనికేషన్ ప్రాబ్లం. అందుకే ఏంటి అంటే మనం ఇన్ని సబ్ హెడ్డింగ్స్ కింద ఇన్ని పెట్టేసి ఇన్ని డిపార్ట్మెంట్స్ పెడితే మనకి కమ్యూనికేషన్ ఎండ్ బెనిఫిట్ ఇస్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డిస్క్రిమినేషన్ ఆన్ వేరియస్ స్కీమ్స్ చేసే బదులు ప్రతి మహిళకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి 1,500 రూపీస్ పర్ మంత్, ఎవ్రీ ఉమెన్ రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, ఎవ్రీథింగ్. ఆ అన్ని స్కీమ్స్లో వచ్చే బెనిఫిట్ దీని ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇది అమ్మఒడి, అది ఒక్కరికే ఇస్తున్నారు 13,000. మేము ఇప్పుడు తల్లికి వందనం అనే పేరు కింద మీకు 3 పిల్లలు ఉంటే 3కి ఇస్తున్నాం. అండ్ ద యూత్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ గవర్నమెంట్. వీఆర్ గివింగ్ ఇట్ 3,000 పర్ మంత్ అంటిల్ యూ గెట్ అ జాబ్. అండ్ బీసీస్కి 50,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్. అది 60,000కి ఉన్న పెన్షన్ 50,000. అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బెనిఫిట్ ఒక కుటుంబానికి సపోజ్ ఇవాళ 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు సంవత్సరానికి వస్తుందంటే ముందు కూడా అంతే వచ్చేది, ఇప్పుడు కూడా అంతే వస్తుంది, రేపు దానికన్నా బై ఇన్ఫ్లేషన్. మేము 80 రూపీస్ ఇస్తే వీళ్ళు 100 రూపాయలు ఇస్తారు, వీళ్ళు 100 ఇస్తే మేము 120 ఇస్తాం. అది ఇన్ఫ్లేషన్ ప్రకారమే పెరుగుతుందే తప్ప. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ వీ హ్యావ్ సింప్లిఫైడ్ అవర్ స్కీమ్స్ అ లాట్. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. ద అదర్ ఇస్ లైక్ యూ సెడ్, ఎక్కువ ఎంఫసిస్ ఆన్ డెవలప్మెంట్. ఎక్కువ ఎంఫసిస్ అనేది ఎస్, వీ పుట్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ డెవలప్మెంట్ బికాజ్ మా నమ్మకం ఏంటంటే డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్ర ఆదాయం పెరగదు. ఆదాయం పెరగకపోతే వెల్ఫేర్ చేయలేము. ఏ ఎకనామిస్ట్ని మీరు అడిగినా సరే వాళ్ళు అనేది నువ్వు అప్పు తీసుకుని దాని నుంచి మౌలిక సదుపాయాలు పెంచుకో, ఆదాయం వచ్చే పెట్టుబడులు ఇచ్చే, ఆ ఆదాయంని నువ్వు వాడుకో. ఓకే, బట్ వాళ్ళ థియరీ వేరే ఉంది. వాళ్ళ థియరీ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ని ఎంపవర్ చెయ్యి, గివ్ దెమ్ మనీ, పుష్ మనీ సో దట్ యు నో దే విల్ బీ హ్యాపీ, దే విల్ బీ ఇన్ అ హ్యాపియర్ స్పేస్. దెన్ వాళ్ళు దే స్టార్ట్ వర్కింగ్, దే విల్ డూ. వాళ్ళ మోడలే వర్క్ అయింది అనుకుందాం. వాళ్ళు దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. కాదు, వాళ్ళ మోడల్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో. వాళ్ళ మోడలే వర్క్ అయింది అనుకుందాం. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ జీడిపి ఎంత పెరిగింది? 14 to 19, వాట్ ఈస్ ద జీడిపి గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? జీడిపి గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ was 13%. బట్ దే సే పావర్టీ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ. సింపుల్ మెజర్ అండి. 11% ఉండేది 6%కి వచ్చిందని చెప్పారు. ద గ్లోబల్ మెజర్ ఆఫ్ వెల్త్ ఇస్ జీడిపి. మీ జీడిపి ఐ థింక్ లాస్ట్ 5 yearsలో గ్రోత్ హ్యాస్ బిన్ 7 or 8%. At our time it was 13%. You are equal to or lesser than national average now.
We were twice the national average for 5 years. నెక్స్ట్ ఫ్రమ్ 14 to 19 తెలంగాణ ఆంధ్ర పోటీపడి పెరిగినాయి. ఇవాళ తెలంగాణ ఈ 5 సంవత్సరాల్లో 3,20,000 చేరిపోయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆంధ్ర ఈజ్ రిమైనింగ్ ఎట్ 2,20,000, 2,30,000. అంటే మీరు పోటీగా ఉన్నది 10,000 ఇటు అటు ఉన్నది, మీరు ₹1,00,000 వెనకాలకు వచ్చేసారు కుటుంబ ఆదాయం. దానికి వాళ్ళు ఇచ్చే ఒక స్ట్రాంగ్ రీజన్ ఏమిటి అంటే, స్టేట్ విడిపోయాక హైదరాబాద్ తెలంగాణలో ఉంది కాబట్టి వి కుడెంట్ డూ మచ్. మేము చేసాం కదండి 14 నుంచి. అదే స్టేట్ ఏం చేయలేదని అంటున్నారు. ఓకే, మీరు ఇవాళ లో ఎక్కడున్న ఇండస్ట్రీస్ అండ్ దే ఆర్ ఓన్లీ క్వశ్చనింగ్ వెన్ టీడీపీ వాస్ దేర్, ఎక్కడున్న ఇండస్ట్రీస్, ఎక్కడున్న ఐటీ కంపెనీలు, వేర్ డిడ్ దే బ్రింగ్? మెట్టెక్ జోన్ తీసుకొచ్చింది ఎవరండి? మెట్టెక్ జోన్ 250 acres లో ఇవాళ దర్ ఆల్మోస్ట్ 200 కంపెనీస్ వర్కింగ్. మెట్టెక్ జోన్ ఏ టైంలో తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? ఇన్ కోవిడ్ 70% or 60% of the COVID kits in the country were manufactured and distributed from Medtech Zone in Andhra Pradesh. ఆ మెట్టెక్ జోన్ మేము చాలా గర్వంగా తీసుకొచ్చి ప్రోత్సహించి ఆ ఎండి డాక్టర్ జితేంద్ర శర్మని మేము సెలబ్రేట్ చేస్తే 19లో గవర్నమెంట్ మారిన వెంటనే మీరు వాళ్ళ మీద సిఐడి కేసులు పెట్టి హెరాస్ చేసి ఎందుకు పేరు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు కానీ. ఆ జితేంద్ర శర్మ మానేసి వెళ్ళిపోయాడు, మీకు తెలుసో తెలీదు. ఆయన మానేసి వెళ్ళిపోతే అది దట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. 70% షేర్ సెంట్రల్ గవర్నమెంట్. ఆయనకి కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలు ఉండడం వల్ల అది నాకు అమిత్ షా గారో నడ్డా గారో ఎవరో రాష్ట్ర గవర్నమెంట్ ఐ డోంట్ నో సంబడి ఇన్ బీజేపీ మొట్టిగా కొట్టారు ఇక్కడ, నువ్వెవడరా డిసైడ్ చేయడానికి అని. డాక్టర్ జితేంద్ర శర్మ హ్యాస్ కమ్ బ్యాక్ యాజ్ ద ఎండి సిఇఓ ఆఫ్ ద మెట్టెక్ జోన్. ఈస్ కంటిన్యూయింగ్ హిస్ వర్క్ నౌ. హీ హాస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ బీజేపీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైపోయింది. దే ఆర్ నాట్ హెరాసింగ్ హిమ్ ఎనీమోర్. సిఐడి కేసులన్నీ తీసేశారు. ఇవాళ అక్కడ ఏ కంపెనీ వచ్చినా సరే అబ్బా మేము తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారు సిగ్గుండాలి. ఇప్పుడు ఇన్ఫోసిస్ యూ టేక్ ఎగ్జాంపుల్. ఇన్ఫోసిస్ ఓపెనింగ్కి ముఖ్యమంత్రి, ఇండస్ట్రీ మినిస్టర్ అందరు వెళ్ళారు. ఇన్ఫోసిస్ మీరు తీసుకొచ్చారని మీరు చెప్తున్నారు. లెట్ us ఎక్స్పోజ్ ద ట్రూత్. ఇన్ఫోసిస్ ఆల్రెడీ కేమ్ టు వైజాగ్. వాళ్ళ స్ట్రాటజిక్ గ్రోత్ ప్లాన్లో వాళ్ళు Tier 2, Tier 3 సిటీస్లో ఆఫీస్ బిల్డ్ చేయాలని డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ పెట్టారు. ఆ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుందని మీకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే అది క్రెడిట్ మనం దొబ్బేద్దామని మీరు ఫోన్ చేసి మీరు మాకు ఓపెనింగ్కి పిలవకపోతే మీకు ఈ ఇబ్బంది క్రియేట్ చేస్తామని మీరు చెప్పి ఓపెనింగ్ చేయించుకున్నారు. ఇదంతా నేను చెప్పింది అబద్ధం అనుకుందాం. మీరు వాళ్ళకి ఇచ్చిన ఒక్క సబ్సిడీ, ఒక్క బెనిఫిట్ త్రూ సమ్ జియో ఉంటుంది కదా, ఆ జియో కాపీ మాకు చూపించండి. లైక్ ఇప్పుడు నేను లులు మాల్ తీసుకుని రావడానికి 11 acres కేటాయించాను, నేను అది జియో మీకు చూపిస్తా. వాళ్ళకు వద్దట లులు మాల్. ఎందుకు లులు మాల్, దానివల్ల ఉపయోగం ఏంటి అని అన్నారు అమర్నాథ్ గారు. ఇప్పుడు లెట్ us టేక్ లులు మాల్ అండి. లులు మాల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని స్పేస్ అడిగి, మమ్మల్ని ప్లేస్ అడిగి వాళ్ళ బిజినెస్ పెట్టుకోవడానికి మేము ఎందుకు ఇవ్వాలి? ఇఫ్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద స్టేట్ దెన్ వి విల్ గివ్ కదా. వై షుడ్ ఐ గివ్ ద స్పేస్ టు లులు మాల్ అని అడిగారు. సో లెట్ us క్వశ్చన్ దట్ మినిస్టర్ నౌ. లులు మాల్ ఈజ్ ఆన్ బీచ్ రోడ్. అక్కడ భూమి విలువ గజానికి 1,00,000-1,50,000 మధ్యలో ఉంటుంది. సో ఎకరం 50 కోట్లు, 11 ఎకరాలంటే 550 కోట్లు లులు మాల్కి ఇచ్చాము. అది మీరు విలువైన భూమి వాళ్ళకి ఇవ్వమని ఎలగొట్టేశారు. లులు మాల్ హైదరాబాద్లో పెట్టింది. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత మేము లులు మాల్ అని వీళ్ళని ప్రతి చోట దుష్ప్రచారం చేసిన తర్వాత ఒక సంవత్సరం క్రితం ఇన్ఆర్బిట్కి పోర్ట్ హాస్పిటల్లో ల్యాండ్ ఇచ్చారు. పోర్ట్ హాస్పిటల్ పక్కన 17 ఎకరాలు. అక్కడ భూమి విలువ ఎంత? ఎకరం ₹1,00,000, గజం ₹1,00,000. సో వాట్ ఈస్ ద హిపోక్రసీ? అంటే ఇక్కడ వాళ్ళ స్ట్రాటజీస్ 3 ఉన్నాయండి. ఒకటి టీడీపీకి వచ్చే క్రెడిట్ అంతా బయటికి పంపించేయాలి. నెక్స్ట్ అది చేయలేకపోతే వాళ్ళని మనం ఓన్ చేసుకుని మనలాగా చేసేసుకోవాలి. అది కూడా చేయకపోతే మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ మనమే వేయాలి. సో వాట్ డిడ్ వీ బ్రింగ్? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెచ్చాం కదా, మీరు ఎందుకు పంపించేశారు? ఇన్నోవేషన్ వ్యాలీలో మిలీనియం టవర్స్ అని కట్టి ఆల్మోస్ట్ 60-70 స్టార్టప్స్ బీయింగ్ ఇన్క్యుబేటెడ్ దే. ఇవాళ ఒక్క స్టార్టప్ లేదు అక్కడ. మీరు అది సెక్రటేరియట్ కోసం బిల్డింగ్ ఖాళీ చేసి ఇచ్చామన్నారు. వాళ్ళందరూ వదిలేసి విశాఖపట్నం వదిలేసి, కొందరు ఉండుంటారేమో కానీ చాలామంది వదిలేసి టీ హబ్ ఇలాంటి ప్లేస్లకి వెళ్ళిపోయారు. అది తీసుకొచ్చింది మేమే కదా. కియా అనంతపూర్ వాజ్ బ్రాట్ బై హోమ్. పేపర్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఇండోనేషియా వాజ్ సపోజ్ టు కమ్ టు ప్రకాశం, మీరు పంపించేశారు. TCL ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తిరుపతి బాట్ బై us. HCL ఇన్ విజయవాడ, ద డెవలప్మెంట్ కంపెనీ బాట్ బై us. ఆల్ త్రూ జియోస్ ఐ కెన్ షో. ఈ విండిక్టివ్ పాలిటిక్స్ ఏంటి అంటే, మీరు తెచ్చినవి వాళ్ళు పంపించేయటం. రేపు పొద్దున మీది అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుందాం,
మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు తెచ్చినవి మీరు పంపించేస్తారా? నాట్ ఎట్ లేకపోతే ఆల్. వాళ్ళు చేసినవన్నీ మీరు ఆపేస్తారా? వాళ్ళ స్కీమ్స్ అన్నిటిని మీరు అడ్డుకట్టేస్తారా? అది ఎప్పుడు లేదండి. అది చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు చేయలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలేదు, కేసీఆర్ గారు చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు. దిస్ ఇస్ ద ఓన్లీ గవర్నమెంట్ వేర్ యూఆర్ సీయింగ్ దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. వాళ్ళందరూ ముందు వచ్చినవి తీసుకుని కంటిన్యూ చేసుకుని ముందుకెళ్ళారు. 10లో 1-2 ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే దాని మీద క్వశ్చన్స్ రేస్ చేసి ఉంటారు, కానీ బై అండ్ లార్జ్ ఎవ్రీథింగ్ హ్యాస్ మూవ్డ్ ఫార్వర్డ్. మీరు 2014లో తీసుకొచ్చిన ఆ 130 ఆడ్ స్కీమ్స్ వాటిని ఏది కంటిన్యూ చేయలేదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్? చాలా వరకు తీసేశారండి. కొన్ని రూపాలు మారుంటాయి. అంటే ఆసరా మైట్ హ్యావ్ బికమ్ సంథింగ్ ఎల్స్, చేయూత మైట్ హ్యావ్ బికమ్ సంథింగ్ ఎల్స్, అవి కొన్ని మారుంటాయి. బట్ ఇప్పుడు పీజీ రీంబర్స్మెంట్ తీసేశారు, మళ్ళీ పెట్టలేదు. ఎక్కువ శాతం తీసేశారంటారు. ఎస్, విదేశీ. బట్ ఒక విషయం చెప్పండి భరత్, వై ఇస్ ఇట్ దట్ ఎప్పుడు మిడిల్ క్లాస్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నారు ఎందుకు అన్ని గవర్నమెంట్స్? ఇప్పుడు ద రిచర్ పీపుల్, అప్పర్ క్లాస్ పీపుల్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ద లోవర్ క్లాస్ వాళ్ళకి అన్ని రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ పేరుతో యూ కీప్ ఆన్ పుషింగ్ మనీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడ్ నాట్ డూ ఇట్, బట్ వాట్ అబౌట్ ద మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్కి ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా ఎలాంటి స్కీమ్స్ ఇవ్వదు? అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అనిశ్చితి ఉంటుంది, హెల్ప్లెస్నెస్ ఉంటుంది. వై ఇస్ ఇట్ దట్ నో బడీ ఈస్ కేటరింగ్ ఎనీథింగ్? ఎస్, దెర్ ఇస్ అ ప్రెషర్ ఆన్ పాలిటిక్స్ టు సర్వ్ దోస్ హూ ఓట్ ఫర్ అస్. పాలిటిక్స్ ఇస్ డిఫైన్డ్. మిడిల్ క్లాస్ ఓట్లు వేయట్లేదు అంటారు మీరు. మిడిల్ క్లాస్ తక్కువ ఓట్ వేస్తున్నారు. ఓట్ వేయట్లేదు అని అనకూడదు. ద రిచ్ ఆర్ ఓటింగ్ ద లీస్ట్. వాళ్ళకి అవసరం కూడా లేదు మీతో. వాళ్ళు చాలా తక్కువ ఓట్ వేస్తారు. మిడిల్ క్లాస్ ఆర్ మచ్ బెటర్ దెన్ ద రిచ్. The poor are much better than the middle class in terms of voting. So ఓట్లు వేసే వాళ్ళకే గవర్నమెంట్ సహాయ సహకారం ఆటోమేటిక్గా we are pulled towards that, నచ్చినా నచ్చకపోయినా. See, I may be a very different thinker, కానీ ఒక్కసారి పాలిటిక్స్కి వచ్చి పోటీ చేసేసరికి గెలవాలని పనిచేస్తాను నేను. గెలవాలని పని చేయాలంటే నేను ఏం చేస్తే నాకు ఓట్లు వస్తాయని ఆలోచిస్తాను. ఏం చేస్తే అంటే నాకు ఓటు వేసేవాడే మెజారిటీ పూర్ ఉన్నప్పుడు. సో దట్ ఈస్ వై ఇఫ్ యూ సీ వైఎస్ఆర్సీపీ ఈజ్ మేకింగ్ మోర్ పీపుల్ పువర్. ఎక్కువ మంది పేదవాళ్ళు, ఎక్కువ మంది బానిసలు ఉండాలి. ఆ బానిసలు నా మీదే ఆధారపడి ఉండాలి, అప్పుడే నాకు వాళ్ళు ఓటేస్తారనేది వాళ్ళ లెక్క. ఆలోచించే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదు. వాళ్ళు ఎదిగిన పిల్లలు, చదువుకున్న పిల్లలు మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోతే వీళ్ళు చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఓట్ చేయరు, క్వశ్చన్ చేయరు, 10 మందిని ప్రభావితం చేయరు. But can you bring a difference in this is my question. ఎందుకంటే వైజాగ్ is a culmination of all classes, predominantly middle class ఎక్కువ ఉన్నారు కదా పాపులేషన్. అందుకే నేను 100% గెలుస్తానని మీకు చెప్తున్నాను. బికాజ్ వైజాగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను 7/7 గెలిచే చాలా మంచి ఛాన్స్ ఉంది, అండ్ నేను మంచి మెజారిటీతో గెలిచే చాలా మంచి ఛాన్స్ ఉంది. I cannot say the same for every seat in Andhra Pradesh. Right, but what is it that you promised? అంటే మీరు మిడిల్ క్లాస్కి ఏమి చేయబోతున్నారు, ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్పారు? I have written 7 points అండి. Basically you can say 7 promises of Bharat. మొదటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతాము. రెండోది రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్, వాల్టర్ డివిజన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ మేము చేపిస్తాము. విశాఖపట్నం పొల్యూషన్ చాలా కంట్రోల్లో పెట్టి ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తాము. 3, వాటర్ ఇస్ గోయింగ్ టు బి అ ఫ్యూచర్ క్రైసిస్. సో పోలవరం పూర్తి చేసి సాగు పారిశ్రామిక అవసరాలకి వాటర్ తీసుకొస్తాము. పోలవరం హ్యాస్ ఆల్వేస్ బీన్ ఒక ఎలక్షన్ ఎజెండా. దాని మీద అంతసేపు ఇది మధ్యలో ఆపాలి, ఎందుకంటే మంది మర్చిపోతా. ఇప్పుడు ప్రతి ఎలక్షన్ లో పోలవరం టాపిక్ తీసుకొస్తారు. అన్ని పొలిటికల్ పార్టీస్ మేము చేస్తాం అంటారు. అధికారం రాగానే పోలవరం వెనక్కి వెళ్ళిపోతుంది, మిగతావన్నీ ముందుకు వెళ్ళిపోతాయి. దిస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మేజర్ యాక్టివిటీ ఐ థింక్ బై ది టైమ్ వి వన్ ఇన్ 14 పోలవరం కంప్లీషన్ వాస్ అబౌట్ 30% అండి. అవును. We completed 40% in 5 years. It's a huge project, tens of thousands of crores. ఆ 40% మేము మూవ్ చేసిన తర్వాత వీళ్ళు ఆ 40%లో చేయకపోయినా, మా అంత లేకపోయినా వీళ్ళకి ఒక 20% చేసి ఉన్నా మనం ఆ కన్స్ట్రక్షన్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట వాళ్ళు చెప్పింది. అది వి కుడెంట్ గో ఫార్వర్డ్ అన్నారు. అది రెక్టిఫికేషన్ చేయడానికే మాకు టైం పడుతుంది, మళ్ళీ దాని కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టాలి. దట్స్ వాట్ దే టోల్డ్. వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. కరెక్ట్. మాకు ఇబ్బందులు ఉన్నాయి. 71% కంప్లీషన్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సర్టిఫికేషన్. మీకు అంత సమర్థవంతులంటే మీరు ఆ ప్రాబ్లమ్స్ అధిగమించి మీరు ఒక 20% కట్టాల్సింది. 20% వదిలేసి 10% అన్నా కట్టాల్సింది. మధ్యలో కోవిడ్ వచ్చింది కదా 2 years. అన్ని సాకులు.
5 సంవత్సరాల్లో 10% కూడా పోలవరం కట్టలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం? సో ఇప్పుడు అధికారంలోకి వస్తే టీడీపీ పోలవరం కంప్లీట్ చేస్తుంది. వేర్ కమిటెడ్ అండి. ఇప్పుడు వాళ్ళు ఒక కాదు వాళ్ళ మాటే ఏదో డ్యామేజ్ అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అన్నారు కదా. మేము కంప్లీట్ చేసి చూపిస్తాం. లా అండ్ ఆర్డర్ మేజర్ సబ్జెక్ట్, ఇది వెంటనే చేయగలుగుతాం. అంటే ఏంటి లా అండ్ ఆర్డర్ మంచిగా లేదా ఇప్పుడు? రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ప్రైవేట్ యాసెట్స్కి భద్రత లేదు. ఎప్పుడైతే ఇక్కడ కబ్జాలు ఎక్కువ జరుగుతున్నాయి అనే వాతావరణం వస్తుందో, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్, నా ల్యాండ్ నాకు రేపు ఉంటుందా లేదా, అయితే ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకుడు వచ్చి తీసేసుకుంటాడు అన్నీ డబ్బులు ఇవ్వకుండా కాదు, కొందరు డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు. కానీ నాకు అమ్మాలని లేదు. అది నాకు సముద్రం ఫేస్ చేసే ల్యాండ్ ఉంది, నేను అది నా పిల్లల కోసం పెట్టుకున్నాను, నాకు అమ్మాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు ఇచ్చినా నాకు వద్దు, కానీ కొనేస్తున్నారు. దస్పల్లా హిల్స్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ఓనర్సు క్వీన్ ఆఫ్ దస్పల్లా కేసు గవర్నమెంట్తో పోట్లాడి సుప్రీంకోర్టులో గెలిచారు. ఐ థింక్ 30 or 35 ల్యాండ్ ఓనర్స్, అది ఇంచుమించు ఒక 30 ఎకరాలు. అది గవర్నమెంట్ 22A పెట్టేసింది. టీడీపీ టైంలోనే పెట్టినట్టున్నాము. కోర్టు గెలిచిన తర్వాత 22A నుంచి తీసేయాలి. ఎందుకంటే 22A అంటే అది ప్రొహిబిటెడ్ అని. కోర్టు లో గెలిచి ల్యాండ్ మీద నిరూపించిన తర్వాత 22A నుంచి వెంటనే తీసేయాలి. 1.5 సంవత్సరం కోసం తీయలేదు. ఎందుకు? మీరు ఆ ల్యాండ్ మాకు డెవలప్మెంట్కి ఇస్తే తప్ప మేము తీయం. సో డెవలప్మెంట్ అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత 22A నుంచి తీశారు. ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చింది ఎవరికి? అది అరబిందో ఫార్మా కంపెనీ సబ్సిడరీ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు. వాళ్ళెవరు? విజయసాయి రెడ్డి సన్ ఇన్ లాస్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ ఆల్సో ప్రైవేట్ ల్యాండ్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ భద్రత లేదు. హైగ్రీవా ఓల్డ్ ఏజ్ హౌసింగ్ ఇప్పుడు ఎరగొట్టేసి అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఇట్లా దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. సో ప్రైవేట్ యాసెట్స్కి భద్రత తీసుకొస్తాం. పబ్లిక్ యాసెట్స్ కూడా భద్రత తీసుకుని రావాల్సిన పరిస్థితి మా దౌర్భాగ్యం. 129 ఎకరాలు దానికి సంబంధించిన బిల్డింగ్లు అన్నీ తాకట్టు పెట్టి 30,000 కోట్ల అప్పు ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆ 30,000 కోట్ల అప్పు ₹1 విశాఖపట్నం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టలేదు. 3.5 లక్షల కోట్ల అప్పు 12 లక్షల కోట్లు అయింది రాష్ట్రంలో. దాంట్లో 30,000 ఒక భాగం. సో ఇది ఆస్తి కాపాడటం. ఎందుకంటే ఈ ఆస్తులని తాకట్టు పెట్టి అమ్మేస్తే ఇంకా మాకే మిగులుతుంది. ఇంకా కలెక్టర్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టేశారు, సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టేశారు. దౌర్భాగ్యం మనకి. సరే, దట్ ఈస్ ఆస్తి. దెన్ గంజాయి, డ్రగ్ పిల్ఫరేజ్ అండ్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రగ్ కన్సంప్షన్ హస్ గాన్ అప్ సిగ్నిఫికెంట్లీ. మెయిన్ అలిగేషన్ ఇస్ గీతంలోనే ఎక్కువ డ్రగ్ మాఫియా ఉందని అంటున్నారు. గీతం ఇస్ నాట్ ద ప్రొడ్యూసర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ డ్రగ్స్ కదండి. గీతంలో పిల్లలు కొందరు కన్జ్యూమ్ చేయట్లేదు అని నేను అనట్లేదు. ఇప్పుడు మీరు విచ్చలవిడిగా సమాజంలో డ్రగ్స్ తీసుకొచ్చేసి మీరు దాన్ని కంట్రోల్ చేయకపోతే, ఈ 18 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్సిబుల్ చిల్డ్రన్. ఒక చైల్డ్కి నువ్వు ముందు చాక్లెట్ పెట్టి తినొద్దు అంటే వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోగలుగుతారు? బట్ భరత్, ద సేమ్ క్వశ్చన్ ఐ ఆస్క్ లోకేష్ ఆల్సో. ఈ డ్రగ్స్ ఏదైతే ఇప్పుడు ఇన్సర్జెన్స్ ఉందో ఇంటూ ద పోర్ట్ సిటీ అనుకున్నాము, డిడ్ ఇట్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్? బికాస్ ఇప్పుడు డ్రగ్స్ అన్నది కొన్ని ఏళ్ల తరబడి వింటున్నాం. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అప్పుడు కూడా విన్నాను. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ప్రెవలెన్స్ అండి. రైట్. ముందు ఉంది. 2014లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు లేదా? ఉంది. మరి ఏ స్థాయిలో ఉంది? అంటే చాలా తక్కువ ఉంది ఇప్పుడు కంపేర్ చేస్తే. దీన్ని అంటే why are you making such a big hue and cry? చాలా పెరిగిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ లెట్ us say that 1 ton of marijuana is in distribution from 14 to 19. ఇప్పుడు అది ఒక 20-30 tons అయిపోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఆరిజిన్. marijuana ఎక్కడ పండిస్తున్నారు? ఎందుకు పండిస్తున్నారు? ఆదాయం కోసం. అది కాకుండా ఇంకో ఆదాయం చూపించచ్చా? ఎస్, అరకులో దాని బదులు అరకు కాఫీ పండించుకోండి, మేము మీకు ప్రోత్సహిస్తాం. గవర్నమెంట్ ద్వారా ఆ కాఫీ అమ్మేటట్టు చూస్తాం. కాఫీ అమ్మి డబ్బులు సంపాదించినప్పుడు గంజాయి పండించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని మీరు ప్రోత్సహించినప్పుడు నేను మళ్ళీ బ్యాక్ టు గంజా ప్రొడక్షన్. అది ఆ గంజా ప్రొడక్షన్ కొనడము, డిస్ట్రిబ్యూషన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చాలామంది చేస్తుంటే పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తే దాంట్లో కొందరు పోలీసులు కూడా భాగస్వాములు అవుతే అది ఇంకా పెరుగుతుంది కదా. విల్ టేక్ లిక్కర్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక 30 years బ్యాక్ లిక్కర్ మామూలుగా ఉండేది. తర్వాత బెల్ట్ షాపులు, ఆ షాపులు, ఈ షాపులు అనేసి అది ఇట్లా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోయింది. తర్వాత టెండర్లు వేసి లిక్కర్ షాపులు పెట్టడము, వాటికి పర్మిషన్స్ ఇవ్వటం, అలా అక్కడ ఇప్పుడు ఎంత పర్క్యులేట్ అయింది చూడండి. యూ కాంట్ కంట్రోల్ లిక్కర్. అంటే ఏ గవర్నమెంట్ కూడా లిక్కర్ని ఆపలేదు. ఇంకా అయిపోయింది, ఇక ఇట్స్ గాన్ కేస్. అట్లాగే ఈ డ్రగ్స్ కూడా ఇంత పర్క్యులేట్ అయ్యి మీరు ఇప్పుడు అంటున్నారు అరకు, పాడేరు అలాంటి చోట్లలో కూడా మొక్కలేసి పెంచుతూ ఉంటే మీరు ఎట్లా దాన్ని కంట్రోల్ చేస్తారు? హౌ విల్ యూ స్టాప్ ఇట్? యదా రాజా తదా ప్రజ అండి. పాలకుడు బాగుంటే అన్నీ మారుతాయి. 95 to 2004 there were a lot of instances of factionism and crime. చంద్రబాబు నాయుడు గారు డెల్ట్ విత్ ద ఐరన్ ఫిస్ట్.
అండ్ దాని తర్వాత ఫ్యాక్షనిజము, టెర్రరిజము, మావోయిస్ట్ అనేది తగ్గుతూ పోయింది. రాజశేఖర రెడ్డి గారు కూడా దాని మీద ఫర్మ్ హ్యాండ్ తీసుకున్నారు. సో వెన్ ద లీడర్ ఇస్ స్ట్రాంగ్, ఎంత దిగజారినా దాన్ని కరెక్షన్ మొదలు పెట్టచ్చు. పూర్తిగా ఫిక్స్ చేయకపోవచ్చు కానీ అప్వర్డ్ స్వింగ్ వస్తుంది. దట్ వీ విల్ 100% డూ. సో అది వెంటనే మేము 5 ఏళ్ళలో దాన్ని మళ్ళీ జీరో చేస్తామని, నో, ఇట్స్ నాట్ దట్ ఈజీ. నో, వీ విల్ ఇంప్రూవ్ ఇట్ సిగ్నిఫికెంట్లీ. అది పాలకోడ్ నుంచి రావాలి. అది ఎక్కడో ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక కానిస్టేబుల్ చేయగలిగిన విషయం కాదు అది. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద టాప్ and it will come from the top. Sixth, very important, is IT, industry and tourism will bring big investments and ఉద్యోగాలు సృష్టిస్తాం. అండ్ ఈ పెట్టుబడులు ఎక్కువ మాకు భీమిలి నియోజకవర్గంలో, పెందుతు నియోజకవర్గంలో, ఎస్కోట నియోజకవర్గంలో, విశాఖ వరకు, దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ ల్యాండ్ ఇస్ అవైలబుల్. పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ, టూరిజం, ఇండస్ట్రీ అంటే ఫార్మా ఇండస్ట్రీ, వీటిలో బాగా పెట్టుబడులు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు సృష్టించాలనేది నా గోల్. అది 6. 7వది, ద ఫైనల్ థింగ్ ఇస్ roads, to develop public infrastructure, roads, bridges, underpasses, flyovers, from Gajwaka till Bhimli till Aruku, this entire area. ఈ 7 నా ప్రామిస్లు. ఇప్పుడు ఈ పొత్తులు అది ఎంతవరకు మీకు మేలు చేస్తుందో తెలియదు కానీ, ఈ పొత్తుల అంటే ఈ పొత్తు ప్రక్రియ వల్ల చాలామంది అసమ్మతిగా మారే అవకాశం మెండుగా ఉంది. ఎస్పెషల్లీ సీనియర్ లీడర్లు ఎంతోమంది. మొన్న లోకేష్తో మాట్లాడినప్పుడు కూడా లోకేష్ వాజ్ సేయింగ్ వీ వాంట్ టు ప్రమోట్ అండ్ ఎంకరేజ్ మోర్ యంగర్ లాట్, అంటే యూత్కి ఎక్కువ మంది ఈసారి అవకాశాలు ఇద్దాం అనుకుంటున్నాము. సీనియర్ లీడర్స్ని కొంచెం గౌరవప్రదమైన పొజిషన్స్లో పెడదాం అనుకుంటున్నాము. సో చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో వీ వాంట్ టు పుష్ యూత్ అని చెప్పారు ఆయన. బట్ దీనివల్ల అందరికీ ఆ అండర్స్టాండింగ్ ఉండదు కదా. కొంతమంది మీరు అన్నట్టు 20 ఏళ్ళు 30 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వాళ్ళకి నచ్చదు. సో దే విల్, వాళ్ళు ఇండిపెండెంట్ కన్నా పోటీ చేయొచ్చు, వేరే పార్టీలో కన్నా వెళ్ళచ్చు. ఈ మధ్య చాలా జంపింగ్స్ అయినాయి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. సో హౌ డు యూ లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్? ఇట్స్ అ డర్టీ వరల్డ్. ఇట్స్ నాట్ ఈజీ. మార్పు ఓవర్ నైట్ చేయలేము, మెల్లమెల్లగా చేయాలి. ఇవాళ నేను ఓవర్ నైట్ ఆల్ సీనియర్స్ని తీసేస్తానంటే మన పార్టీ నడపలేము. అలా అని ఎవరిని తీయము అంటే పార్టీ ఎట్లాగో చచ్చిపోతుంది. సో బయోమీడియా అప్రోచ్ తీసుకోవాలి. కొందరు ఎక్కువ తెగింపు ఉన్న వాళ్ళు ఒకటేసారి 40% తీసేస్తారు, తక్కువ తెగింపు ఉన్న వాళ్ళు 5% తీస్తారు. బహుశా 20% ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎవ్రీ ఎలక్షన్ 20% ఆఫ్ యువర్ టీమ్ గెట్స్ రిప్లేస్డ్. సో అది సమ్ ఫార్ములా హ్యాస్ టు బి వర్క్డ్ అవుట్. ఇప్పుడు నేను పని చేయను, జనాదరణ పొందను, నా ఎలక్షన్ గెలవను, అయినా నాకు సీట్ కావాలి, అది ఫేర్ కాదు కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది సెట్ బ్యాక్ అయితే కాదా మీకు? ఎలక్షన్ కి సెట్ బ్యాక్ ఉండదా? లేదండి. అంటే పొత్తుకి వెళ్ళినప్పుడు మేము అక్టోబర్ 2023 పొత్తు ఉంటుందని మాకు తెలియదు. సో 4.5 ఏళ్ళు మేము ఒంటరిగా పోరాడాం. మా ఇబ్బందులు మేము ఫేస్ చేసాం. చాలామంది నాయకులు సాక్రిఫైస్ చేశారు. సో వాళ్ళందరూ ఏంటంటే నా సాక్రిఫైస్కి నాకు గుర్తింపు ఉండాలి, నాకు అవకాశం ఉండాలని అనుకుంటారు. సో వాళ్ళల్లో ఇవాళ 31 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకి ఛాన్స్ రానప్పుడు డెఫినెట్గా ఆ బాధ ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అక్కడ ఏంటి అంటే మనము కుదిరినంత వరకు, వేర్ వీఆర్ నాట్ స్ట్రాంగ్, ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్, సీట్ ఇస్తే గుడ్. కొన్ని దగ్గర అది కుదరదు. కొన్ని దగ్గర మనము స్ట్రాంగ్, వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఎక్కడో దగ్గర పట్టుబిడుపులు ఉండాలి. వీ హ్యావ్ టు గివ్ అప్ సమ్ ఇన్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్. వెన్ యూ సీ దట్ ఆ సాక్రిఫైస్ చేసే విల్లింగ్నెస్ అందరి వైపు ఉంది, అది మంచి యూనియన్ అవుతుంది. ఇద్దరు మెట్టు దిగడానికి రెడీగా ఉన్నప్పుడు సోషల్ యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అండ్ ఎవరైతే దెబ్బతిన్నారో, బలమైన వాళ్ళకి సీట్ రాకుండా పోయిందో వాళ్ళకి మన నమ్మకం సృష్టించి ఇంకో ప్లాట్ఫామ్లో, ఇంకో దారిలో మీకు గుర్తింపు ఉంటుంది, మీరు పనిచేయగలుగుతారు అని మనం నమ్మించే బాధ్యత మన మీద ఉంది. కానీ కేడర్లో, అంటే డీప్ ఇన్సైడ్ ద కేడర్, అంటే కార్యకర్తల వరకు ఈ ఐడియాలజీ ఎంతవరకు రీచ్ అయిందని మీరు అనుకుంటున్నారు? వై? బికాస్ ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్న చోట్ల పెద్ద పెద్ద టీడీపీ లీడర్లు ఉండొచ్చు, హూ ఫెల్ట్ బ్యాడ్ దట్ దే డిడ్ంట్ గెట్ ద టికెట్, వాళ్ళు సపోర్ట్ చేస్తారా? అలాగే టీడీపీ నిలబడుతున్న స్థానాల్లో జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఇది కార్యకర్తల స్థాయి వరకు అది పర్క్యులేట్ అయిందా? సపోజ్ ఐఎమ్ జనసేన లీడర్, నాకన్నా సీనియర్ లీడరు టీడీపీలో అక్కడ ఆశావాదిగా ఉండి టికెట్ దొరకపోయి ఉంటే నేను వాళ్ళకి వెళ్ళి వెంటనే వాళ్ళతో మంచి చేసుకోవాలి. దట్ ఈస్ వన్. నెక్స్ట్, టీడీపీ హ్యాస్ టు స్పీక్ టు ద టీడీపీ లీడర్ సేయింగ్ దట్ మీకు ఇంకో సముచిత స్థానం సృష్టిస్తాము అని. లీడర్ కూడా 30 years 40 years పార్టీలో ఉండి వాళ్ళు కూడా ఆలోచించాలి.
నా దురదృష్టమే కదా, నేను పనిచేసి కూడా నాకు సీట్ రాలేదు. కానీ ఇవాళ గ్రేటర్ గుడ్ కోసం నేను సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు కొందరికి ఆ స్వభావం ఉంటుంది. వాళ్ళు ఆ సాక్రిఫైస్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రెమెండస్ గుడ్ విల్ వస్తుంది. ఇప్పుడు మా పార్లమెంట్లో ఒక ఎగ్జాంపుల్, గండిబాబ్జీ గారు 2019లో పెందుర్తి సీట్ ఆశించి వైసీపీ నుంచి వదిలేసి మా దగ్గరికి వచ్చారు. పెందుర్తి మా దగ్గర బండారు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి సీట్ ఇవ్వలేదు. ఆయన ఒప్పుకున్నారు, సైలెంట్గా పనిచేశారు. ఆయన దాని తర్వాత వైజాగ్ సౌత్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా మూవ్ చేశారు. 3.5 years అక్కడ పనిచేశారు. 3.5 years వైజాగ్ సౌత్ కాన్స్టిట్యున్సీ చాలా బాగా పనిచేశారు. ఇంకా రెండోసారి అయితే సీట్ వస్తుందని అందరం అనుకుంటాం కదా, రెండోసారి కూడా రాలే, జనసేనకి వెళ్ళింది. గండిబాబ్జీ గారు ఎమ్మెల్యే 4 to 9 ఉన్నారు. 14లో వైసీపీలో పోటీ చేశారు. టీడీపీకి వచ్చిన తర్వాత 19లో పోయింది, 24లో పోయింది. ఒక రాజకీయ నాయకుడికి టికెట్ 2 సార్లు రాకపోవడం అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డెత్. వీళ్ళు అసలు ఒప్పుకోకూడదు కదా. వర్స్ట్ కేస్ అట్లీస్ట్ పార్టీ వదిలేసి వెళ్ళిపోవాలి. బట్ బాధపడ్డారు, 100% బాధపడ్డారు. ఇంకా కొంత బాధ ఉంటుంది. కానీ నాతో రిలేషన్షిప్తో, పార్టీ మీద నమ్మకంతో ఆయన దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు. And now he has been made Parliament Party President. He is working towards the victory of, and it has sent a tremendous good message in Vizag. That for the greater good he has worked. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ, పార్టీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, పార్టీ గెలిచిన తర్వాత అట్లాంటి నాయకుల్ని ముందు పెట్టి పరిపాలించాలి. I hope good politics come very soon. ఆ నమ్మకం మనం సృష్టించి ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం కమిట్మెంట్గా ఉన్న వాళ్ళకి ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు బాధ్యత ఉంటుంది, పవర్ ఉంటుంది అని కానీ మనం సృష్టిస్తే ఇంత బాధ కూడా ఉండదు భవిష్యత్తులో. మనకి మామూలుగా ఏంటంటే గవర్నమెంట్లు పడిపోయేసరికి మనం మర్చిపోతాం కష్టకాలంలో మనతో ఉన్న వాళ్ళని. అది కరెక్ట్ కాదు. షర్మిల గారి భుజం మీద గన్ను పెట్టి మీరు పేలుస్తున్నారు అన్నది ఒక మీద ఉన్న బిగ్గెస్ట్ అలిగేషన్. షర్మిల ఇస్ ద ఓన్ సిస్టర్ ఆఫ్ జగన్. ఆవిడ ప్రతి చోట వెళ్ళి జగన్కి వ్యతిరేకంగా, సీఎం గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. సో దిస్ ఇస్ ఆల్ ఇన్స్టిగేటెడ్ బై టీడీపీ అండ్ చంద్రబాబు నాయుడు అన్నదానికి మీరేం చెప్తారు? ఏ వ్యతిరేకత టీడీపీకి సంబంధం లేకుండా ఏదన్నా ఉందా వాళ్ళ ప్రకారం? ఒకసారి అడుగుదాం. ఎవరు మాట్లాడినా, జయప్రకాష్ నారాయణ మాట్లాడినా, వైఎస్ షర్మిల మాట్లాడినా, వైఎస్ సునీత మాట్లాడినా, ఎవరు మాట్లాడినా టీడీపీయే. బయట నుంచి ఎవరు కామెంట్ చేసినా, సింగపూర్ నుంచి ఎవరు కామెంట్ చేసినా టీడీపీయే. చెప్పేవాడు, నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు ఎంతనా చెప్తాడు. సో లెట్ దెమ్ సే. ఇప్పుడు జనాలు నమ్ముతారు లేదా అనేది క్వశ్చన్ మార్క్ కదా. వెన్ షీ హ్యాస్ క్యాంపెయిన్డ్ ఫర్ యూ అండ్ షీ హ్యాస్ వర్క్డ్ ఫర్ యువర్ విక్టరీ, అండ్ ఇప్పుడు ఆవిడ బాధపడి మీరు చీట్ చేశారని బయటకు వచ్చి మాట్లాడితే కూడా టీడీపీదే అంటే అది నేనేం చెప్పక్కర్లేదు, జనాలు డిసైడ్ చేస్తారు. ఫైనలీ బిఫోర్ వి క్లోజ్ భరత్, బొత్స ఝాన్సీ గారు ఆవిడ ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు, ఆవిడ ఎన్నోసార్లు గెలిచారు. అండ్ ఆవిడకి ఆ ప్రాంతంలో ఎంతో కొంత ఒక పవర్ ఉంది, ఒక లీడర్షిప్ ఉంది, తన సామాజిక వర్గంకి తనకున్న ఒక బలం ఒకటి ఉంది. ఏమైనా కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉందా? బికాజ్ లాస్ట్ టైంకి ఈ టైంకి తేడా ఉంది. నాకు వచ్చిన సమాచారం ప్రకారం వైసీపీ ఎట్లాగో మేము 100% ఓడిపోతున్నాము, సో లెట్ us మేక్ అన్ ఎక్స్పెరిమెంట్ అనే దాంట్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని నా అనుమానం. నాకేం పక్కాగా తెలియదు కానీ నాకు వచ్చిన వరకు సమాచారం. అండ్ కమింగ్ టు ది క్యాండిడేట్, ఐ డోంట్ నో హర్ పర్సనలీ వెరీ వెల్ అండి, సో ఐ కాంట్ కామెంట్ అబౌట్ హర్. యూ మే నాట్ నో హర్ పర్సనల్లీ, బట్ ఆవిడ పొలిటికల్ గ్రాఫ్ మీకు తెలుసు. గ్రాఫ్ అంటే షీ సర్వ్డ్ యాజ్ అన్ ఎంపీ బిఫోర్ ఫ్రమ్ విజయనగరం అని తెలుసు. ఇన్ వైజాగ్ వాట్ షీ గోయింగ్ టు డు, షీ హాస్ టు టెల్ ద పీపుల్ కదా. అంటే ఇప్పుడు అధికారంలో ఉంది వాళ్ళ పార్టీ, బొత్స సత్యనారాయణ గారు వెరీ స్ట్రాంగ్ లీడర్, వాళ్ళ ఆవిడ పోటీ చేస్తున్నారు. అండ్ పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, ఇవన్నిట్లో ఆయనకి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా అనుభవం ఉంది అని అంటారు ఆ ప్రాంతంలో వాళ్ళు. ఐ లుక్ ఫార్వర్డ్ టు ది ఛాలెంజ్. ఇవాళ లెట్ us లుక్ ఎట్ మై మార్జిన్ ఆఫ్ విక్టరీ అండ్ దెన్ లెట్ us డిసైడ్ వాళ్ళు ఎంత బాగా ఎలక్షన్ చేశారు అనేది. వ్యక్తిగతంగా నేను క్రిటిసైజ్ చేయను, వాళ్ళు తీసుకున్న స్టాండ్స్ మీద క్రిటిసైజ్ చేస్తాను. నౌ షీఈస్ కంటెస్టింగ్ ఇన్ వైజాగ్, షీ హ్యాస్ టు కమ్ అండ్ స్పీక్ అండ్ డిఫెండ్ హర్ సెల్ఫ్ కదండి. షీ హ్యాస్ అ వెరీ వీక్ డిఫెన్స్. నౌ పీపుల్ విల్ క్వశ్చన్ హర్. ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టు విన్నింగ్ ఇన్ వైజాగ్, మీరు లాస్ట్ 5 years వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? మీరు లాస్ట్ 5 years రైల్వే జోన్ డివిజన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి మీరు ఏం మాట్లాడారు? మీరు వైజాగ్కి ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఏం మాట్లాడారు? See, if you knew or if you are interested to be Vizag MP, గత 5 ఏళ్ళలో ఏదో ఒకటి చూపించాలిగా. బికాజ్ లైక్ యూ హ్యావ్ సెడ్, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు బయట లేరు. సో ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యత ఎక్కువ ఉంటుంది, చేసి చూపించాలి. మీ పార్టీ స్టాండ్స్ కూడా మీరే డిఫెండ్ చేయాలి. జనాలు నిర్ణయించుకున్నారు, ఇది భరత్ గురించి కాదు. వైఎస్ఆర్సిపి అనే ప్రభుత్వం
వైజాగ్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. దానికి ఒక భరత్ అనే ఒక అభ్యర్థి దగ్గరలో లాస్ట్ టైం ఓడిపోయాడు, మంచి ఆలోచనలు ఉన్నట్టున్నాయి, యువకుడు, చదువుకున్నాడు, బాగా పనిచేస్తాడని మాకు నమ్మకం ఉంది అని కొందరికి ఉండొచ్చు. దట్ మే బీ 10%, 15% ఆఫ్ ద పాపులేషన్. ఒక ఎంపీ క్యాండిడేట్ 3 to 5% స్వింగ్ చేస్తారు. నేను కానీ 10% స్వింగ్ చేసే స్టేజ్కి వస్తే నేను చాలా గొప్ప నాయకుడు అయినట్టు. నేను ఇంకా అక్కడ దాకా రాలే. ఐ మే స్వింగ్ 5-6%. ఓకే, బట్ దట్ ఈస్ ఆల్సో గుడ్ అంటున్నారు కదా. దట్ ఈస్ గుడ్. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఐ థింక్ ఐఎమ్ గుడ్. నేను ఒక మంచి క్యాండిడేట్ నేను భావిస్తున్నాను. నేను సూపర్ స్టార్ అని నేను అనుకోవట్లేదు. టైం పడుతుంది దానికి. ఓకే, ప్రతి పొలిటికల్ పార్టీలోని వాళ్ళు ఇదేదో చాలా గొప్ప విషయం అనుకుంటారు. దే కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్ అండ్ యూనో పర్సనల్గా అలిగేషన్స్ చేయటం, అబ్యూస్ చేయటం, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటము, హారబుల్గా మాట్లాడటం. ఈ మధ్య లోకేష్ గారు కూడా జగన్ని సైకో 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 అని ఆయన కూడా అడిగాను నేను, ఎందుకండి ఇలా మాట్లాడతారు, వై డూ టాక్ లైక్ దట్, వై ఇస్ ఇట్ దట్ అంటే ఒకళ్ళు చేశారని మీలాంటి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, యంగ్ లీడర్స్ కూడా ఇలాంటి మాటలు మాడితే వాట్ విల్ హ్యాపెన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ పాలిటిక్స్? నేను మాట్లాడలేదు, చూసారా? మీరు అంటలేదు, మీ పార్టీలో చాలా మంది మాట్లాడారు, మాట్లాడారు. బీఆర్ఎస్ లో అందరూ మాట్లాడతారండి. ఐఎమ్ ఓన్లీ గివింగ్ ఎగ్జాంపుల్. నాకు లోకేష్ అన్నకి డిఫరెన్స్ ఏంటి అంటే, నేను వైజాగ్ పార్లమెంట్ ఆస్పిరెంట్, ఇవాళ వైజాగ్ పార్లమెంట్ క్యాండిడేట్, నా పరిధి అంతే. ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. సో ఆయన మాట్లాడొచ్చు ఏదైనా. ఆయన బాధ్యత వేరే. ఆయన మాట, ఆయన నిర్ణయం ఇంపాక్ట్స్ నాట్ వన్ పార్లమెంట్ ఆర్ వన్ అసెంబ్లీ, ఇట్ ఇంపాక్ట్స్ ద ఎంటైర్ క్యాడర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అక్రాస్ ఎంటైర్ స్టేట్. ఇవాళ వైసీపీ చేసే విండిక్టివ్ రాజకీయం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఆర్థికంగా పూర్తిగా కుంగి కృషించిపోయారు. వేలల్లో మా నాయకులు, మా కార్యకర్తలు రోజు తిట్టించుకుంటున్నారు, తిరిగి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి కొట్టించుకుంటున్నారు. వీళ్ళ ముందుకి మనం వెళ్ళి, అంటే మన సఫరర్స్ ఒక 50,000 మంది, 1,00,000 మంది మన కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు, వాళ్ళ ముందు వెళ్ళి నీ చెంప మీద ఇక్కడ కొట్టాడరా, ఇప్పుడు ఈ చెంప చూపించు అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది బాధ్యత ఆయనకుంది. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. ఒక గుండా, ఒక రౌడీ వచ్చి నిన్ను కొట్టినప్పుడు నువ్వు తిరిగి కొట్టే కెపాసిటీలు నువ్వు లేకపోతే, నీతో ఉన్న వాళ్ళు కూడా నీతో ఉండే ధైర్యం వాళ్ళకు ఉండదు, వెళ్ళిపోతారు. వాడు కొడితే నేను తిరిగి కొడతాను అనే ధైర్యం మన మనుషులు మనం నింపపోతే వీ కెనాట్ సర్వైవ్. ఇవాళ రాయలసీమలో ఎప్పుడో ఉన్న రాజకీయము, ఆ ఫ్యాక్షనిజము, గ్రూప్స్ కత్తిలతో బాంబులతో ఆపరేట్ చేసి అవతల నీ కత్తి మీద బాంబుతో అటాక్ చేస్తే మాటలతో చూద్దామంటే ఆగుతాడా? అప్పుడు నేను నీతులు మాట్లాడి ఈ సమాజంలో మంచిది కాదు, మాటలతో మనం నిర్ణయించుకోవాలి అంటే నేను బతుకుంటానా మాట్లాడడానికి? ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు సే ఎనీథింగ్ ఐ నీడ్ టు సర్వైవ్. నేను ఫస్ట్ బతకాలి. బతకడానికి నేను సో యూ సే దే ఓన్లీ స్టార్టెడ్? లేదు, ఎవ్రీథింగ్. నో, వైసీపీ డిడ్ంట్ స్టార్ట్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ఎప్పటి నుంచో. దానికి మీరు ట్రేస్ బ్యాక్ చేస్తే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. బాగా దిగజార్చింది వీళ్ళు. 10%, 20% పీపుల్ అట్లా ఉంటే ఇవాళ వైసీపీలో 40-50% అట్లా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఒక లెవెల్ దాటి మాట్లాడితే అది చంద్రబాబు గారు నోటీస్కి వస్తే ఆయన కూడా అదుపులో పెట్టి వెనకాలకు లాగుతారు. వైసీపీలో లాగట్లే, ఇంకా ప్రోత్సహిస్తున్నారు, ఇంకా ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళి, ఇంకా తిట్టు, ఇంకా చెయ్యి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ మా కార్యకర్తలకి ఆ నమ్మకం మనం సృష్టించే బాధ్యత మన మీద ఉంది. నీ ఇంటికి ఒక స్ట్రేంజర్ వచ్చి నిన్నే థ్రెటన్ చేస్తే నిన్ను ప్రొటెక్షన్ కూడా నువ్వు చేసుకోలేకపోతే ఇంకెందుకు నువ్వు ఉన్నట్టు? సో ఐ డోంట్ రాంగ్ దట్ అట్ ఆల్. మనం ఇవాళ వార్లో ఉన్నాము, మా వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. సో మీరు ఎప్పుడైనా అలాంటి ఒక స్పాట్లో ఉంటే మీరు కూడా అలా రియాక్ట్ అవుతారా భరత్? ఇప్పటి వరకు మీకు ఆ సిచ్యువేషన్ రాలేదు, బట్ అలాంటి సిచ్యువేషన్లో మీరు కూడా ఇరుక్కుంటే హౌ వుడ్ యూ రియాక్ట్? నేను కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతాను నేను ఆ స్థానంలో లేనని, నేను ఆ మారల్ డిలమా ఫేస్ చేయక్కర్లేదని. అందుకే నాకు పాలిటిక్స్లో ఎక్కువ దూరం వెళ్ళాలని లేదు. లేదా? ఓ రియలీ? అంటే ఎక్కువ దూరం వెళ్ళే కొద్దీ మనం ఎక్కువ మారల్గా కాంప్రమైజ్ అవ్వాలనిపిస్తుంది నాకు. నా పాయింట్ ఏంటి అంటే, నేను చీఫ్ మినిస్టర్ అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి అనేది ఐఎమ్ అంబిషియస్, వెరీ అంబిషియస్, బట్ ఐఎమ్ నాట్ అంబిషియస్ ఫర్ దట్ పొజిషన్. మనం ఏదో రోజు 20-30 ఏళ్ళలో మినిస్టర్ మనం అడగకుండా వస్తే తీసుకుందాం అంతే తప్ప, ఇప్పుడు నుంచే గెలిచిన వెంటనే మంత్రి అవుదాం, మంత్రి అయిపోయిన వెంటనే ఇంత సంపాదించేద్దాం, ఇది పెట్టుకుంటే వేర్ ఓన్లీ అప్ ఫర్ డిసప్పాయింట్మెంట్. నా కోరిక ఏంటంటే, ఐ వాంట్ బి అ రోల్ మోడల్, ఐ వాంట్ బి మీకు మొదట్లో ఇంటర్వ్యూలో చెప్పాను, ఒక యంగ్ ఆఫీసర్కి ఒక రోల్ మోడల్ మెంటర్ని ఎదుర్కోవాలని. ఐ వాంట్ బి అ రోల్ మోడల్ ఫర్ ఫ్యూచర్ పాలిటిషియన్స్.
వండర్ఫుల్. ఎవరన్నా కొత్త పాలిటీషియన్స్ వచ్చి నాకు ఉన్న దారులు ఏంటి, ఇవాళ ఈ దారి చాలా చిన్న దారి అయిపోయింది, కనపడట్లేదు చాలామందికి ఈ దారిలో వెళ్తే మనం ఫెయిల్ అవుతామని అందరికి అనిపిస్తుంది. కాదు, భరత్ లాంటోడు ఈ దారిలో వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు, ఈ దారిలో మనం కూడా వెళ్ళొచ్చు అనే నమ్మకం సృష్టించాలని నాకుంది. అప్పుడు నన్ను చూసి ఇంకో 10 మంది తయారవ్వాలని అనుకుంటున్నాను. సో దానికి నేను అవ్వాలంటే నేను సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వకపోతే అవును వీడు నీతులు మాట్లాడాడు ఓడిపోయాడు అంటే ఎవడు నా దారిలో నడవడు. నేను కూడా కాంప్రమైజ్ చేస్తున్నాను, నేను కూడా రాజకీయం చేస్తున్నాను, నేనేమి సత్యహరిశ్చంద్రుడు ఏం కాదు. బట్ రిలేటివ్లీ చాలా మందితో కంపేర్ చేసుకుంటే తక్కువ దిగజారుతున్నాను. వైసీపీ వాళ్ళది ఇప్పుడు లేటెస్ట్ సిగ్నేచర్ యాంథమ్ ఏంటి అంటే 175 అవుట్ ఆఫ్ 175. ఎవరిని కదిలించినా అదే చెప్తున్నారు. మనం యుద్ధంలో ఉన్నప్పుడు మిలిటరీ జనరలే అధైర్యపడితే ఆర్మీ ఉండదు, ఇంకా పారిపోతుంది. సో అందుకే రూల్ ఆఫ్ పాలిటిక్స్, రూల్ ఆఫ్ వార్ ఏంటి అంటే నువ్వు కష్టమున్నా సుఖమున్నా ఎప్పుడు ధైర్యంగా ఉండు చచ్చిపోయేదాకా. సో ఆ ధైర్యం నేను వాళ్ళని తప్పటట్లే. రెండోది, మనం ఉన్న ధైర్యము కొంతవరకు లాజికల్గా ఉంటే ఎక్కువ మంది నమ్ముతారు. ఇది ఇల్లాజికలా? పూర్తిగా ఇల్లాజికల్గా ఉంటే చాలా మంది నమ్మరు. ఎందుకు వాళ్ళు చెప్తున్నారు, కేసీఆర్ కూడా ఓడిపోయాడు కదా, సీఎం పొజిషన్లో ఉన్న కేసీఆరే ఓడిపోయాడు, చంద్రబాబు ఎందుకు ఓడిపోడు అని అంటున్నారు. చంద్రబాబు గారు ఓడిపోతారా లేదా అనేది పాయింట్ కాదు కదా. నేను అన్న క్వశ్చన్ అది. నేను ఏమన్నానంటే 175 ఎట్లా వస్తాయండి, కొంతమంది పెద్ద లీడర్లు, చాలా గొప్ప లీడర్లు ఉన్నారు అక్కడ. బాబు గారు ఒకటే కాదు కదండి, ఆయన ఒక్కరే కాదండి, ఉన్నారు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అలా ఉన్నారు కదా. అంతెందుకు మా పార్లమెంట్ లో వెలపూడి రామకృష్ణ బాబు గారు 3 సార్లు కంటిన్యూస్ గా గెలిచారు. 9లో, 14లో, 19లో కూడా 27,000 మెజారిటీతో గెలిచారు. ఈసారి 50,000 మెజారిటీతో గెలుస్తారు పక్కా, గన్ షాట్. సో నేను అనేది ఏంటి అంటే మీకు ప్రతి పార్లమెంట్లో ఒకరిద్దరు ఉంటారు అలా. సో హౌ ఇస్ 175 పాసిబుల్? సింపుల్, గవర్నమెంట్ వెన్ ఇట్ ఇస్ బీయింగ్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు అస్, సరే అకార్డింగ్ టు అస్ వదిలేసండి, మేము ఎప్పుడు మా అనుకూలంగా. ఇండియా టుడే సర్వే కొంత క్రెడిబిలిటీ ఉన్న సర్వే, తెలంగాణ రిజల్ట్స్ని రీజనబుల్గా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేశారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇండియా టుడే ఈస్ ప్రెడిక్టింగ్ 17 MPs ఫర్ టీడీపీ కూటమి అండ్ 8 ఫర్ వైసీపీ. వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ దెన్ 17, బట్ 17 ఈజ్ మినిమం కదా. సో వై నాట్ 75కి దీనికి అసలు ఏదైనా పొంతనుందా, అది జనాలు నిర్ణయించుకోవాలి. విష్ యు గుడ్ లక్ భరత్. థ్యాంక్ యూ. బిఫోర్ ఐ ఎండ్ నాకు ఒక ట్రెడిషన్ ఉంది, ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. సో ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్. యాజ్ అ పొలిటీషియన్ మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ ఏంటి? నా స్ట్రెంగ్త్ ఎక్కువ ఓపెన్గా ఉండడము, ఎక్కువ సింపుల్గా ఉండడము. నా వీక్నెస్ కూడా నేను ఎక్కువ ఓపెన్గా ఉండడము అనుకుంటున్నాను. సింపుల్ నా వీక్నెస్ కాదు, అది నా స్ట్రెంగ్తే. కానీ ఓపెన్గా ఉండడం ఇస్ అ డబుల్ ఎడ్జ్ సోర్డ్. అది నాకు నెగిటివ్ కూడా. కొందరు చాలా అప్రిషియేట్ చేస్తారు, కొందరికి అసలు నచ్చదు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన లీడర్స్ ఒక 2-3 పేర్లు చెప్పాల్సి, వరల్డ్ లీడర్స్ అయినా పర్లేదు. లీ కువాన్ యూ గారు అంటే చాలా గౌరవం. ద ఫౌండర్, ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ సింగపూర్. ఒక మత్స్యకార గ్రామం నుంచి ఇవాళ ఒక గ్లోబల్ పవర్ లాగా తయారు చేసింది లీ కువాన్ యూ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన పార్టీయే పవర్లో ఉంది. ప్రతిసారి ఎలక్షన్స్ జరుగుతాయి, అయినా వాళ్ళే గెలుస్తారు. ఒక ఎడారిలో ఒక అద్భుతమైన ఓఎస్ఎస్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దెన్ డెన్ జియాపింగ్ అని, ఇది చైనా ఇప్పుడున్న సిసిపికి మోడర్న్ ఆర్కిటెక్ట్. ఆయన లిబరలైజేషన్ తీసుకొచ్చి పార్టీలో 2 టర్మ్ లిమిట్ పెట్టి చైనా ఎకానమీని కిక్ స్టార్ట్ చేసింది ఆయన. ఇండియన్లో రీసెంట్ పాస్ట్లో అంటే లాస్ట్ 3 decadesలో 2 people I really am inspired by at the national level is P. Narasimha గారు అండ్ వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ఇస్ అందరినీ కలుపుకొని ఎక్సలెంట్ ఒరేటర్, నోన్ ఫర్ హిజ్ ఎబిలిటీ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్. నరసింహారావు గారు ఇన్ దట్ ఐరన్ విల్తో మనం ప్రైవేటైజ్ చేద్దాం, లిబరలైజ్ చేద్దాం ఎకానమీ, దట్ ఎకానమీ ద వే ఇట్ హ్యాస్ ఓపెన్డ్ అప్. ఆయన అట్లా చేయుండిపోతే మనకి ఈ ఫ్రూట్స్ అంతా మనం ఇవాళ ఎంజాయ్ చేసే వాళ్ళం కాదు. అట్ ద స్టేట్ లెవెల్ ఐ థింక్ విప్లవాత్మక నిర్ణయాలు ఎన్టీఆర్ గారు. బట్ నాకు ఐ డోంట్ స్పీక్ అబౌట్ ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు టూ మచ్, బికాస్ దే ఆర్ మై పార్టీ. నేను చెప్పుకుంటే అది గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది. బట్ దోస్ టు సమ్ థింగ్స్ దట్ దే హావ్ డన్, సమ్ థింగ్స్ దట్ రాజశేఖర రెడ్డి గారు హస్ డన్ ఆల్సో హస్ మేడ్ హిమ్ సో మెమరబుల్. సో మీ ఇద్దరు తాతల నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న వన్ వండర్ఫుల్ క్వాలిటీ? సాంబశివరావు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇన్కరప్టబుల్ మైండ్. ఆయన కాంగ్రెస్లో ఉండేవారు కదా, సోనియా గాంధీ గారి దగ్గర, మన్మోహన్ సింగ్ గారి దగ్గర, ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర, పిసి చిదంబరం గారి దగ్గర, ఏకే ఆంటనీ, యూ నేమ్ ద క్యాబినెట్, ఎవ్రీ వన్ హీ హెస్ టేకెన్ మీ 1-to-1. ప్రతి మీటింగ్ తర్వాత బయటకు వచ్చి దట్ హీ ఆర్ షీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్. కష్టం, అదృష్టం ఈ కలిసి వస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు.
నాకు కష్టం ఉంది, అదృష్టం లేదు అక్కడ ఉండడానికి. బట్ యు ఆర్ నో లెస్ దెన్ ఎనీబడి ఎల్స్. నీ ఆలోచన, నీ మనసే, నీ మైండే నీ బలం. నువ్వు లొంగిపోతే నువ్వు వీక్. సో ఐ ఫీల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ దట్. మూర్తి గారి దగ్గర నేను చాలా మెథడ్, ప్రాసెస్ బాగా నేర్చుకున్నాను. ఏంటంటే ఒకటి, మనం ఏ పని చేసినా కరెక్ట్గా 100% ఎఫర్ట్తో మనం చేయాలి. ఫలితం మన చేతిలో లేదు. అది ఎక్కువ నేను ఆయన దగ్గర నేర్చుకుంది. అది 19 ఎలక్షన్స్ కూడా నేను చాలా కష్టపడ్డాను, కానీ నాకు ఓటమి వల్ల అంత బాధ రాలేదు. ఆయన కూడా అంత బాధపడేవారు కాదు. ఆయన కూడా ఓడిపోతే నెక్స్ట్ డే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. సో ఐ హ్యావ్ గాటన్ దట్ ఫ్రమ్ హిమ్, ఐ థింక్. సో వీళ్ళలో మీకు నచ్చే క్వాలిటీ చెప్పండి చంద్రబాబు గారు. అగైన్ హార్డ్ వర్క్. ఈ వయసులో కూడా రోజుకి 3 పబ్లిక్ మీటింగ్ ఈ వేడిలో చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇట్స్ ట్రెమెండస్. మేము కూడా చేయలేము ఆయనలాగా. బాలకృష్ణ గారు, మీ మామగారు, ప్యూర్ హార్ట్, చైల్డ్. ఆయన ఫిల్టర్ ఉండదు, ఏది ఆ మూమెంట్కి వస్తుందో చెప్పేస్తారు అంతే. కోపం అయినా, ఆనందం అయినా, దాంట్లో ఇల్విల్ లేదు, కుళ్ళు లేదు, కుళ్ళు కుతంత్రం ఏమీ లేదు. అండ్ ఆయన మనుషుల కోసం ఎంత దూరంగానే వెళ్తాడు. ఆ నమ్మకం ఆయన సృష్టించిన విధానంగా చాలా తక్కువ మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్, హిజ్ మెగ్నానిమిటీ, హిజ్ జనరాసిటీ ఏంటి అంటే, నేను ముఖ్యం కాదు, నా పార్టీ ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, దాని తర్వాతే నేను. దట్స్ అ గ్రేట్ థింగ్ బికాజ్ వేర్ ఆల్ అబ్జర్వింగ్ హిమ్. 14 నుంచి నేను డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాను. 19లో పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన అలయన్స్ అనౌన్స్ చేసే ముందు ఇక్కడ సెడ్ నాకు ఇన్ని సీట్లు ఇస్తేనే అలయన్స్ అనౌన్స్ చేస్తానని. ఇట్ డిడ్ంట్ సే ఎనీ సచ్ థింగ్. ఈజ్ అ గుడ్ పర్సన్ అండి. నాకు కనపడినంత వరకు ఆయన సెల్ఫిష్ ఇంటెన్షన్స్తో పనిచేయట్లేదు. ఈజ్ అ గుడ్ పర్సన్. ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తారని నాకు అనిపిస్తుంది. ఓకే. లోకేష్, ట్రాన్స్ఫార్మ్డ్. ట్రాన్స్ఫార్మర్ కూడా. సో ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ ట్రాన్స్ఫార్మర్. ఆయన ఇంటెన్షన్స్ ఎప్పుడు మంచి అండి, ఎందుకంటే నాకు పరిచయం 11 ఏళ్ళ నుంచి. బట్ ద వే ఐ హ్యావ్ సీన్ హిమ్ గ్రో, ద వే ఐ హ్యావ్ సీన్ హిమ్ మెచ్యూర్. ఇప్పుడు ఆయన్ని 19లో చాలా ట్రోల్ చేసేవారు, పప్పు ఇవన్నీ రకరకాలు కదా. ఇవాళ ఎవరు ట్రోల్ చేస్తున్నారు? భయపడుతున్నారు ఇప్పుడు ఆయన అంటే. రెడ్ బుక్ మీద ఆయన మీద కేసు పెట్టారు, మమ్మల్ని భయపడుతున్నాడు తను అని. సో ఇఫ్ హీ హ్యాస్ చేంజ్, మామూలుగా అట్లా వెళ్ళిన వాళ్ళు నో ఛాన్స్ ఆఫ్ దేర్ రికవరీ అని అనుకుంటారు, కానీ హీ హ్యాస్ ఎన్ని దాటుకుని ముందుకొచ్చి మా అందరికి ఒక నమ్మకం సృష్టించారు. మాకు భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడు మా పార్టీకి ఉంటారు. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ పర్సన్ దట్ ఎనీథింగ్ ఇస్ possible if you put the right amount of effort, hard work, which he has done, and the right intentions are there. సరే, పాలిటిక్స్ కాసేపు పక్కన పెట్టి యాజ్ అ కో బ్రదర్ హౌ ఈజ్ హీ? అంటే మీ ఇద్దరు ఎట్లా ఉంటుంది? మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది? ఫస్ట్లీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లవింగ్ పర్సన్. ఆయనకి కొంచెం ఎన్టీఆర్ గారి, బాలకృష్ణ గారి మైండ్ సెట్ వచ్చింది. ఆ విధంగా నా వాళ్ళని చూసుకోవాలి అనేది ఆయనకి ఎక్కువ. అది కుటుంబ సభ్యులు అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, పార్టీ వర్కర్స్ అవనివ్వండి, లీడర్స్ అవనివ్వండి. సో దట్ యూ ఫీల్. సో ఇప్పుడు ఆయన ఇంటికి అనుకో, ఆయన హాస్పిటాలిటీ కూడా అట్లాగే ఉంటుంది. తినిపిస్తారు, హిల్ టేక్ కేర్ ఆఫ్ యూ, హిల్ మేక్ యూ ఫీల్ ఎట్ హోమ్. ఈజ్ వెరీ వార్మ్ లైక్ దట్. అది ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే, ఈజ్ వెరీ జోవియల్, ఫన్ లవింగ్. వీ లైక్ ట్రావెలింగ్ టుగెదర్, వీ లైక్ ఎంజాయింగ్ గుడ్ ఫుడ్ టుగెదర్. ఇవన్నీ వీఆర్ దేర్. కానీ ఇప్పుడు అక్కడ టైం దొరకట్లేదు. నౌ ఐ హ్యావ్ అ క్వశ్చన్ అబౌట్ తేజస్విని. ఇప్పుడు వెదర్ ఇట్ ఇస్ తేజస్విని ఆర్ బ్రహ్మణి, వాళ్ళిద్దరు చూడండి, వాళ్ళ ఫాదర్ బిజీ, సినిమాలో ఉన్న రోజులు బిజీ, తర్వాత పాలిటిక్స్. మామగారు అంతే. సో అంటే మామగారు అంటే మీ ఫాదర్ కూడా బిజీ, యు ఆర్ బిజీ. సో వాట్ ఈస్ హర్, అంటే వాట్ డస్ షీ గో త్రూ అండి? ఎప్పుడన్నా తను డస్ షీ కంప్లైన్, డస్ షీ సే లాట్? వాట్ డస్ షీ సే? ఐ వాంట్ టు నో. అంటే తన సైడ్, తన పర్స్పెక్టివ్ ఏంటి? అట్లీస్ట్ మాకు అదృష్టం ఏంటి అంటే, నాకు 2013లో పెళ్ళి అయింది. నేను 2018లో ఐ మూవ్ టు వైజాగ్. ఓకే. So 5 years at least we had together. Okay. So that is a good foundation in the marriage. దానివల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగాము. ఒక ఫ్రీక్వెన్సీ వచ్చింది. సో మా అబ్బాయి పుట్టిన తర్వాత వెళ్ళాను నేను. ఈ లాస్ట్ 5 years తేజు చాలా మారింది, చాలా పెరిగింది. బికాజ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆదివీర్ యాజ్ అ సింగిల్ పేరెంట్. సో దానివల్ల తనలో కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. తను కూడా ఇంకా చాలా అవుట్ గోయింగ్ అయింది. యాక్చువల్గా పెళ్ళి అయ్యే ముందు 2012-13లో నన్ను పిలవడమే పాపం. నాకు 10 ఫంక్షన్స్ పిలిస్తే 9 ఫంక్షన్స్కి వెళ్ళిపోయేవాడిని. తను 10లో 1కి వచ్చేది. షీ వాజ్ వెరీ షై, బయటకు వచ్చేది ఇష్టపడేది కాదు. ఇవాళ ఆపోజిట్ అయిపోయింది. నేను హైదరాబాద్కి ఎవ్రీ అదర్ వీకెండ్ అయితే ఎవ్రీ వీకెండ్ వస్తాను నేను. ఇప్పుడు కాదు, లాస్ట్ 2 months రాలేకపోతున్నాను. నాకు ఇప్పుడు ఫంక్షన్ వెళ్ళబోద్దు అవ్వదు.
ఓకే. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయాం. 10లో తను 7 వెళ్తుంది, నేను 3 వెళ్తా. తను ఎక్కువ స్మాల్ గ్రూప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నా ఫ్యామిలీ 15 మంది 20 మంది, నా ఫ్రెండ్స్ ఒక 10 మంది, ఇదే తన ప్రపంచం. దీన్ని మించి ఏదో చేసేయాలి అనేది తనకి తక్కువ ఉంటుంది ఆలోచన. వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వీళ్ళని టేక్ కేర్ చేయాలి, ఓకే. ఆనందంగా ఉండాలి, వీ షుడ్ స్పెండ్ గుడ్ టైం టుగెదర్ అనేది తనకి ఎక్కువ ఉంటుంది. నేను ఆపోజిట్. నేను ఇంట్లో కన్నా ఎక్కువ బయటే ఉంటాను. నేను ఎక్కువ బయట ఇష్యూస్ గురించి ఆలోచిస్తాను. దట్ వే ఐమ్ లిటిల్ సెల్ఫిష్. వీఆర్ ఆల్ సెల్ఫిష్ పీపుల్, బట్ మై సెల్ఫిష్నెస్ కమ్స్ ఫ్రమ్ వర్కింగ్ ఆన్ అదర్స్. సో అది కాన్స్టెంట్గా మాకు ఫైటే. నువ్వు ఇంట్లో టైం స్పెండ్ చేయవు, నువ్వు ఆరివీరితో టైం స్పెండ్ చేయట్లేదు, యు ఆర్ నాట్ దేర్ యాజ్ అ ఫాదర్, యు ఆర్ నాట్ దేర్ యాజ్ అ సపోర్ట్ ఫర్ మీ. దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్. నేను పాలిటిక్స్లో ఉండడం తనకి ఇష్టం లేదు, కానీ ఎక్కడో కొంత గర్వం అయితే ఉంది అని అనుకుంటున్నాను. అవునా? ఓకే. డు యు గో త్రూ అ గిల్ట్? యా, లాట్ ఉంటుంది. బట్ నేను తాతల దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే, మాకు అదృష్టం ఈ అవకాశం, నాకు అదృష్టం ఈ అవకాశం, చాలామందికి ఇది రాదు. సో నా జీవితం సమాజానికి అంకితం. మిగతా అన్ని ఫ్యామిలీని నేను ఎప్పుడు ఇగ్నోర్ చేయను. వాళ్ళకి ఐ విల్ బీ బెటర్ ఫాదర్స్ దెన్ దెమ్. మా ఇద్దరు తాతల కన్నా ఐ విల్ బీ అ బెటర్ ఫాదర్, బట్ ఐ విల్ బీ అ వర్స్ ఫాదర్ దెన్ మెనీ పీపుల్. బికాస్ అ పర్సన్ హూస్ దేర్ విత్ దర్ చైల్డ్ ఎవ్రీ డే, వాళ్ళంతా నేను స్పెండ్ చేయలేను కదా. హౌ షీ హెల్ప్స్ మీ అంటే, నేను మీకు చెప్పినట్టు యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్ నాకు ఎంపతి తక్కువ. బికాస్ ఎంపతి ఉంటే నేను పని చేయలేను. ఇప్పుడు నేను 100 మందికి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 30 మంది బాధపడి 30 మంది వచ్చి నా దగ్గర ఏడిస్తే వాళ్ళ బాధ నేను ఫీల్ అవుతే నేను పని చేయలేను. ఐ వర్క్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సింపతి. ఎంపతి తక్కువ ఉంటుంది నాకు. ఏ పాలిటిషియన్కి ఎంపతి తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటేనే మనం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలుగుతాం. సింపతి ఉంటే మనకి కష్టం. సరే, ఎంపతి ఉంటే కష్టం. తేజు ఇస్ సూపర్ ఎంపథెటిక్. షీ ఆల్వేస్ పుట్స్ హర్ సెల్ఫ్ ఇన్ అదర్ షూస్. సో నన్ను షీఈస్ మేకింగ్ మీ మోర్ ఎంపథెటిక్. యాక్చువల్గా తన వల్ల నేను చాలా మారుతున్నాను. నేను ఇంకా చాలా మెకానికల్గా రొబాటిక్గా ఉండేవాడిని. తన వల్ల నేను నాలో ఉన్న ఎంపతి పెంచుకుంటున్నా. లైక్ నేను ఎప్పుడు లాజిక్ అని నేను ఉంటాను, తను ఎక్కువ ఎమోషన్. సో దట్స్ అ గుడ్ బ్యాలెన్స్. నో, ఇద్దరు లాజిక్ అంటే కొంచెం కష్టం. ఇద్దరు అప్పుడు మ్యాజిక్ అవ్వదు. బట్ వీఆర్ బోత్ లియోస్. తను July 28th, నేను July 29th, 1 day apart. So we are both very strong willed and very easy, but things are very good. వెరీ నైస్. ఒక పొలిటీషియన్గా రాజకీయాల్లో ఒక విభిన్నమైన మార్పు ఒకటి చూడాలి అనుకుంటే, అంటే ఒక డౌన్ ద లేన్ ఒక 10 years అనుకోండి, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు సీ? నాకు మా తాతల వల్ల మానసికంగా బలం రావడం వల్ల నేను అంత ఈజీగా కరప్ట్ అవ్వను అనే ఒక నమ్మకం నా మీద నాకుంది. దేశ రాజకీయాలు మారాలి అంటే ఇవాళ సిగ్నిఫికెంట్ మైనారిటీలో ఉన్న ఇట్లాంటి ఆలోచన అట్లీస్ట్ ఒక 30-40%కి రావాలి. అప్పుడు దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. మైండ్ కరప్షన్ అంటే, ఇవాళ మనము మృగాలము, మనుషులు కూడా మృగాలే. మృగాలకి కావాల్సింది తింటారు, కావాల్సింది చేస్తారు. బలవంతుడు బలహీనుడిని చంపేస్తాడు. దిస్ ఇస్ ద లా ఆఫ్ నేచర్. ఇవాళ బలవంతుడు బలహీనుడిని పెరగనివ్వడు, డబ్బులు ఉన్నోడు పేదవాడిని రిచ్గా అవనివ్వడు. దిస్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. పవర్ వచ్చినోడు ఇంకొకరికి పవర్ ఇవ్వడానికి ఇష్టపడడు. దీనికి భిన్నంగా పనిచేసినోడు ఇస్ సమ్మన్ హూ హ్యాస్ ఎ ఇన్కరప్టబుల్ మైండ్. సో దోస్ హూ హ్యావ్ ఇంటెన్షన్ టు నాట్ బీ కరప్టెడ్ బై దిస్ పవర్ ఆర్ బై దిస్ మనీ, అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు పెరగాలని మీ కోరిక? అట్లాంటి వాళ్ళని మనం కాపాడుకొని పెంచుకోవాలి వాళ్ళని 1 by 1 అంచులంచులుగా. ఆ 1% చేయగలిగిన చేంజ్ కోట్లాది మంది జీవితాలను మార్చుతుంది. మీకు ఎప్పుడు ఫిల్మ్స్లోకి వెళ్ళాలని అనిపించలేదా? అనిపించలేదండి ఎప్పుడు. అసలు బాలకృష్ణ గారిని చూసిన తర్వాత కూడా లేదు. నెవర్? లేదు. See, I enjoy fame. పాపులర్గా ఉండడం నాకు ఇష్టం. మనుషులు నన్ను గుర్తించడం నాకు ఇష్టం. ఇవాళ మన సమాజంలో ఉన్న దారులు 3: పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, క్రికెట్. మనకి స్పోర్ట్స్లో అంత టాలెంట్ లేదు, బాగానే ఆడతాం కానీ నేషనల్ ఆడికే అంత సీన్ అసలు లేదు. నాకు యాక్టింగ్ చేయడం చాలా కష్టం. యాక్టింగ్ గేమ్స్లో కూడా ఫస్ట్ దొరికిపోయేది నేనే. మాఫియా అని ఒక గేమ్ ఉంటుంది, దాంట్లో నువ్వు మాఫియా అని కార్డు నీకు వస్తే నువ్వు దొంగోడు కానీ మంచోడ్లాగా యాక్ట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ నన్నే పట్టుకుంటారు. సో అది. సో 3వది పాలిటిక్స్, సర్వీస్. దీంట్లో చేయక్కర్లేదా? ఏం చెప్తారండి మీరు? అంటే నేను చాలా తక్కువ చేస్తున్నానుగా, సర్వైవ్ అవుతున్నానుగా. సి టుడే
బయట ప్రైవేట్ లైఫ్లో మహానటులు అందరు రాజకీయాల్లో ఉన్నారట. ఉన్నారు బట్ ఐ వుడ్ సే దట్ బై అండ్ లార్జ్ పొలిటీషియన్స్ ఆర్ గుడ్ పీపుల్ అండి. వాట్ ఆర్ యు సేయింగ్ భరత్? ఐ విల్ సే ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అసలు? అమ్మో నాకు కనువిప్పు అయిపోయింది ఇప్పుడు. నో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఎందుకంటే ఒక పొలిటీషియన్కి ప్రతి 5 సంవత్సరాలు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా వాళ్ళకి ప్రతి ఫ్రైడే ఉంటుంది. సినిమా వాళ్ళకి కూడా సినిమా ఇండస్ట్రీలో యాక్టర్స్, స్పోర్ట్స్ మెన్, పొలిటీషియన్స్ కంపేర్ చేస్తే ప్రాబబ్లీ పొలిటీషియన్స్ ఆర్ ద వర్స్ట్ కంపేర్ టు దీస్ 3. ఎందుకంటే ఇక్కడ మా మీద ఉన్న ప్రెషర్స్ ఎక్కువ. వాళ్ళు మంచోళ్ళు అంటున్నారు మీరు, అది నాకు ఇక్కడ ఆఫీసర్స్తో కంపేర్ చేసి ఆఫీసర్స్తో కంపేర్ చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే నేను దుర్మార్గుడిని, సరే నేను చాలా డబ్బులు సంపాదించాను, స్టిల్ ఆ సంపాదన కోసం నేను ఎలక్షన్స్ గెలవాలి. ఆ ఎలక్షన్స్ గెలవడానికి ప్రజల ఇష్యూస్ని సాల్వ్ చేయాలి, మళ్ళీ ఆ సంపాదన అంతా ప్రజల మీద పెట్టాలి. సో ఇవన్నిటి వల్ల మంచి జరుగుతుంది. సో ఇప్పుడు ఈవెన్ మెనీ కరప్ట్ పొలిటీషియన్స్ హ్యావ్ డన్ మెనీ గుడ్ థింగ్స్. చేయకపోతే ఇంత డెవలప్మెంట్ అవుతుందండి. ప్రతి గవర్నమెంట్ ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తుంది, చేయకుండా వీ కాంట్ సీ సో మచ్. అండ్ ద అదర్ థింగ్ ఏంటి అంటే, నీకు సినిమాలో లేకపోతే స్పోర్ట్స్లో నీ చొక్కా మీద మురికి పడకుండా నువ్వు పని చేయగలుగుతావు. పాలిటీషియన్స్ నీ మీద బురద జల్లుతారు, తిడతారు, కొడతారు, ఇవన్నీ సహించి నీ ఇదేంటి మనశ్శాంతిని కోల్పోయి చేయాలి. మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? విత్ దిస్ విల్ క్లోజ్. ఇఫ్ ఎనీథింగ్ ఐఎమ్ క్లోజ్ టు అ ఫ్యాన్ టు ఇట్స్ ప్రాబ్లీ రాజమౌళి. బట్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఎనీవన్. ఐ ఎంజాయ్ గుడ్ వర్క్. మంచి సినిమా ఎవరిదైనా ఎంజాయ్ చేస్తా. వీళ్ళ సినిమా ఎంతో మినిమం గ్యారంటీ ఉంటుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇవాళ కాలంలో అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, ఇన్ ద యంగర్ జనరేషన్ చెప్తున్నాం మీకు, నాని. ఓల్డర్ జనరేషన్లో ఆబ్వియస్లీ మై ఫాదర్ ఇన్ లా బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు, దీస్ ఆర్ ఆల్ వెంకటేష్ గారి సినిమాలు. I'm an entertainment buff అండి. I'm an entertainment buff, ఆల్ రకాలు. ఇండియాలో టీవీ షోస్ అంత బాగుండవు కానీ ఇప్పుడు ఓటీటీ వల్ల కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ యూఎస్లో టీవీ షోస్ చాలా చూస్తాను నేను. అండ్ ఐ ఆల్సో లవ్ ఎంటర్టైన్మెంట్. నాకు సినిమాకి వెళ్ళి బాధపడిపోయి డిప్రెస్ అయ్యి బయటకు రావడం ఇష్టం లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇదేంటి టూ మచ్ జస్ట్ ఒక వైలెన్సే చూడాలి, లేకపోతే నాకు భయపడడం కూడా ఇష్టం లేదు, హారర్ చూడటం ఇష్టం లేదు. ఐ డోంట్ ఎంజాయ్ దట్. See, I'm going to cinema to escape. Little bit of stress, tension is good, but ఆ సినిమానే డిప్రెసింగ్ ఉంటే నేను చూడండి ఆ సినిమాని. సో ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు అని అడిగితే ఏం చెప్తారు? మినిమం 1,00,000 ఓట్లని అనుకుంటున్నానండి. బట్ కష్టపడి పనిచేస్తాము, 2 దాటచ్చు. లెట్ us see. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ భరత్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ప్రేమ గారు.